ఒక 3 to 4 years టైంలో ఇండియాలో ఒక మేజర్ బూమ్ రాబోతుంది. ఇలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ వాళ్ళది కేజ్ ఫైట్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ అవతారంలో కావాలంటే నేను అబ్రహం లింకన్ దగ్గర నుంచి గాంధీ కూడా ఉండొచ్చు. క్రేజీ. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇలాంటి డివైజెస్ రావచ్చు అనే ఒక క్వశ్చన్ కనుక అడిగితే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? సో మన సినిమాల్లో కనిపించేది అన్ని నెక్స్ట్ 20-30 years నిజాలు అయ్యేవే. మెటావర్స్ ఇస్ ఆల్టర్నేట్ రియాలిటీ. అది స్టార్ట్అప్ సక్సెస్ అవుతుంది గ్యామ్ఫైర్ అడిగి తెలుసు. అది కూడా గ్యామ్లింగ్ ఒక రకంగా ఆలోచిస్తే కైండ్ ఆఫ్. సో విజన్ ప్రో సక్సెస్ అయితే యాపిల్ ఐఫోన్ మానేసి విజన్ ప్రో తయారు చేస్తుంది. సో చైనా 20 years బ్యాక్ ఏం జరిగిందో మన దగ్గర ఇప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి జరగబోతుంది. రైట్. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్, ఫంజిబుల్, నాన్ ఫంజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ జెన్జీ పాపులేషన్. ఇట్స్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. ఇది చూసిన బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఓకే, ఇది ఏంటి చారిటీ కోసం ఏం చేస్తున్నారా లేకపోతే పబ్లిసిటీ స్టంటా? ఛాన్సే లేదు. AR/VR అనే ఒక సెగ్మెంట్ ని ఎక్కువగా యూజ్ చేయబోయే ఇండస్ట్రీస్ ఏమున్నాయి? నువ్వు మూసుకున్న పని చేయి, తర్వాత నేను చెప్తా ఏంటో. సో ఇప్పుడు టీ ఫండ్లో ఫండ్ రావాలి అంటే టీ హబ్లో ఉండాలా? సో వాళ్ళు వచ్చి అందరూ ఎస్ చెప్తే కానీ ఫండ్ రాదు. అరే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ బిట్ కాయిన్ వల్ల జనాలు ఎందుకు ఎగబడుతున్నారంటే దానికి ఒక ఫిక్స్ వాల్యూ ఏం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. వన్ ట్రిప్ దట్ ఐ టుక్ కాల్డ్ జాగృతి యాత్ర. సో ఎవ్రీ ఫార్మాట్ లో మిమ్మల్ని కంఫర్ట్ జోన్ తన్నుంది బయటకు. అది 10, 9, 8 యువర్ డెడ్. సో గైస్, 20th పాడ్కాస్ట్ ఇప్పుడే షూట్ అయింది. ఈ 20 అనే నెంబర్ని కొంచెం సెకండ్ మైల్ స్టోన్ కదా మనకి. 10th పాడ్కాస్ట్ అప్పుడు హడావిడి చేసినాం, ఇప్పుడు 20th పాడ్కాస్ట్ అప్పుడు హడావిడి చేయకపోయినా కొంచెం స్పెషల్గా తీసుకున్నాం అనమాట. అందుకే ఈ 19 పాడ్కాస్ట్లో ఎప్పుడు మాట్లాడిన ఒక డిఫరెంట్ టాపిక్ మాట్లాడదాం, డిఫరెంట్ గెస్ట్ని తీసుకొద్దాం, డిఫరెంట్ స్ట్రీమ్లో నుంచి అనుకున్నాము. అండ్ దట్స్ ద రీజన్ వీ హెవ్ చోజన్ AR&VR, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. ఈ సెగ్మెంట్ అనేది కంప్లీట్లీ చాలా అంటే ఒక బౌన్సర్ లాంటిది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ కూడా అర్థం కాదు ఎన్నోసార్లు. ఇప్పుడు ఐకియా లాంటివి లేకపోతే వేరే వాళ్ళు వాడినప్పుడు చూసి ఇది బాగుంది అనుకున్నామే, కానీ అసలు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, దానికి ఇండస్ట్రీ ఎంత స్కోప్ ఉంది, ఎలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు, దీనికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలియదు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ కీన్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. అండ్ ఇవాళ మనం హోస్ట్ చేసిన గెస్ట్ కూడా జిగ్నేష్ తలసిలా. హీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ దిస్ స్ట్రీమ్ since a decade అనుకుంటా ఆల్మోస్ట్. సో హీ హెస్ గాట్ మెనీ ఐడియాస్ అబౌట్ దిస్ స్ట్రీమ్ అండ్ ఒక 3-4 times పివోట్ కూడా చేసుకున్నారు ఇదే స్ట్రీమ్లో డిఫరెంట్ మోడల్స్లో. సో జస్ట్ ఇమాజిన్ తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ స్ట్రీమ్లో తన ఎక్స్పీరియన్స్తోని. అండ్ హీ హెస్ రీసెంట్లీ క్రాక్డ్ అరౌండ్ ఇన్ టీ ఫండ్ అనమాట. టీ హబ్లో టీ ఫండ్ ఉంది కదా, ఆ టీ ఫండ్లో కూడా ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉండింది, ఆ జర్నీ ఎలా ఉండింది, ఇలా మల్టిపుల్ థింగ్స్ మాట్లాడాము. ఐఎమ్ షూర్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ పాడ్కాస్ట్. నేను ఒక లేమెన్ లాగా, నాకు అసలు ఎప్పుడు వినలేదు, నాకు అసలు AR అంటే తెలియదు, VR అంటే తెలియదు, అది కళ్ళకు పెట్టుకునేది కూడా అర్థం కాదు అన్నట్టు మాట్లాడినా. ఐ వాజ్ షాక్డ్. అంటే అంత సింప్లిఫైడ్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ మేము టీం అందరం అనుకుంటుండే అనమాట పాడ్కాస్ట్ అయినప్పుడు ఎంతోమంది అంటే ఏమంటారు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు కానీ సెలబ్రేట్ అయిపోతారు బయట. కానీ ఇలాంటి వాళ్ళు అన్సంగ్ హీరోస్, దీస్ గైస్ ఆర్ రియల్ అన్సంగ్ హీరోస్ అనిపించింది. యూ ఆల్సో ఫీల్ ద సేమ్. లైక్ జస్ట్ స్పెండ్ 1 hour, 1.5 hour of your time and understand the actual reality of augmented reality and virtual reality. Hey Jignesh. Hey Vamshi. అన్నా అనాలా లేకపోతే జిగ్నేష్ బ్రో అనాలా, జిగ్నేష్ వీళ్ళ నీకు ఎలా అనిపిస్తే అలా పిలిస్తే పర్లేదు. గీతం వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా న్యూస్ వినబడుతున్నాయి మీ గురించి, దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, లాస్ట్ టైం ఒక పాడ్కాస్ట్ కూడా చెప్పినుండే, సేమ్ జిగ్నేష్ నాలాగానే ఫటాఫట్ మాట్లాడతాడు, కొంచెం ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది. సో పేస్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి 0.75 ఏమైనా ఉంటే పెట్టుకోండి. బట్ యూ లవ్ ద పాడ్కాస్ట్. సో అంటే ఈ పాడ్కాస్ట్లో నేను అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ లాంటిది కాబట్టి, అంటే ఎందుకు AR కానీ VR కానీ ఇలాంటివి నేను ఎప్పుడు మాట్లాడలేదు, కావాలని మాట్లాడలేదు. ఐ థాట్ లైక్ ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఉంటేనే బాగుంటుంది దాని గురించి, సో దట్ ఎక్కువ మటుకు నన్ను ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకురావచ్చు అనుకున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ఆల్సో ఒక నాన్-సింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఓకే, రీసెంట్గా మీరు ఇఫ్ యూ హావ్ వాచ్డ్ దిస్ అప్డేట్, ఇలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ వాళ్ళది కేజ్ ఫైట్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు అది చూసారా? దాని అప్డేట్ గురించి ఏమైనా తెలుసా? అసలు వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ? అసలు నాకు అర్థం కాలేదు అది. ఏం లేదు, బేసిక్గా ఇలాన్ మస్క్ అండ్ జకర్బర్గ్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ AR రెవల్యూషన్. రైట్. ఒక ఆయన దీన్ని గార్డ్ చేయాలంటాడు, ఒక ఆయన దీన్ని ఓపెన్ చేసేయాలంటాడు. సో అలా వీళ్ళిద్దరి మీద చిన్న కోల్డ్ వార్ ఎప్పటి నుంచి నడుస్తుంది ట్విట్టర్లో. సో లక్కీగా ఈ మధ్య జకర్బర్గ్ ఆయన జుజిత్సు అనే ఒక ఫైట్ మీద ఫోటోలు పెట్టడం ఇట్లాంటివి జరిగినప్పుడు కింద మన టెస్లా ఇలాన్ మస్క్ చిన్న రెస్పాన్స్ ఇచ్చాడు, హే ఐఎమ్ రెడీ, వస్తావు నాతో. దానికి ఈయన కూడా వెంటనే రెస్పాండ్ ఇచ్చి ఎస్ లెట్ మీ ప్లేస్ నువ్వు చెప్తావు నేను చెప్పాలన్నాడు, బాలకృష్ణ చెప్పినట్టు. సో అదంతా నిన్నదాకా జరిగిన న్యూస్. ఇవాళ న్యూస్ ఏంటంటే ఇలాన్ మస్క్ వాళ్ళ మదర్ లైన్లోకి వచ్చి మీ ఇద్దరు ఆగి పక్కకి ఆడుకోండి,
సో మీ ఇద్దరు ఫైట్ చేసుకుని మాటలతో ఫైట్ చేసుకోండి, ఇట్లా చేతులు ఫైట్లు ఏమొద్దు చేసుకోండి అని చెప్పేసి ఆ వచ్చి కూల్ డౌన్ చేస్తుంది. అవునా, పాడ్కాస్ట్ లో వాటిలో కూడా చూసాం. ఇది లేటెస్ట్. అవునా, లేటెస్ట్ ట్వీట్ బై ఎలాన్ మస్క్ మదర్. ఓకే, అదే నేను ఈ పాడ్కాస్ట్ అవి చూసా, ఇప్పుడు ఏమైతుందో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడో విన్నాం, మన లోగన్ పాల్ సమ్మన్ ఎవరో ఉంటారు, ఇద్దరు యూట్యూబర్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు బాక్సర్స్, తర్వాత ఒక 2-3 టైమ్స్ లైవ్ గా బాక్సింగ్కి వెళ్ళిపోయి తర్వాత ఒక బ్రాండ్ లాంచ్ చేశారు. ఇవన్నీ హడావిళ్ళు విన్నాం అప్పట్లో. ఇది ఏంటి, చారిటీ కోసం ఏం చేస్తున్నారా లేకపోతే పబ్లిసిటీ స్టంటా అంటే వాళ్ళకి అంత అవసరం లేదు అనుకోండి, బట్ స్టిల్ అసలు ఇలాన్ మస్క్ సీన్ లోకి వచ్చిన తర్వాత అది ఎందుకు జరుగుద్ది ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు సగసార్లో. సో ఇట్స్ ఆల్ అబౌట్ హీస్ అ మోమెంటరీ పర్సన్. ఆ మూమెంట్ అనుకుని చేస్తాడు, బట్ వెనకాల ఎంత ఆలోచిస్తాడు అనేది మన తర్వాత తెలియదు. దట్స్ వాట్, ఆఫ్ కోర్స్ కనబడే దాని వెనకాల ఎంత అవుతుందో మనకు కూడా తెలియదు కదా. మామా 70% ఆడియన్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదురా. ఎందుకు అట్లా? కష్టపడ్డాం, రీసెర్చ్ చేసినాం, గెస్ట్ తెచ్చినాం, పాడ్కాస్ట్ యూజ్ చేసినాం, ఎడిటింగ్ చేసినాం, పోస్ట్ కూడా అయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదమ్మా. సో ఎనీవేస్, నా ఇందాక చెప్పినట్టు నేను ఒక లేమెన్ లాగా నాకు ఏమీ తెలియదు, నాకు బుక్ నాలెడ్జ్ లేదు, నాకు రీసెర్చ్ చేయడం కూడా రాదు అన్నట్టే మాట్లాడతా. కొన్ని క్వశ్చన్స్ తీసుకొస్తా. నాకు కొన్ని క్వశ్చన్స్ ఏవైతే చాలామంది అడిగారో వాటికి నాకు క్లారిటీ లేదు కొన్నిటికి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కలిపి ఇవాళ నేను అడగబోతున్నాను. అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ అండ్ వాట్ యు కాల్ లేమ్ క్వశ్చన్ ఇస్ లైక్, ఇది AR/VR ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే వాటి స్ట్రీమ్స్లో వాటి ఎబిలిటీస్, అంటే దాని గురించి నాకు అసలు ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏందో తెలీదు, వర్చువల్ రియాలిటీ అంటే ఏందో తెలీదు అని నేను చెప్తే మీరు నాకు ఆన్సర్ ఏమిస్తారు? ఇన్ఫ్యాక్ట్ ఒక 1 month ముందుతో ఒక ఆన్సర్ ఇచ్చేవాడిని. ఓకే, ఈరోజు ఆన్సర్ స్లైట్లీ మారుద్ది. ఓకే, సో ఎందుకు మారుద్ది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది యాపిల్స్ న్యూ ప్రోడక్ట్ కాల్డ్ విజన్ ప్రో. సో జనరల్ కాన్సెప్ట్స్ లో AR ఫస్ట్ మనకు మార్కెట్లోకి తీసుకొచ్చింది వైడ్ స్ప్రెడ్ లో పోకేమాన్ కో. సో నేను ఎప్పుడు ఇది 2016 అనుకుంటాను, ఎప్పుడే మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఫోన్ పట్టుకొని మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా వెళ్ళేవాడు అనమాట. కేబీఆర్ పార్క్ దగ్గర గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పలానా ఒక టైప్ ఆఫ్ పోకేమాన్స్ దొరికాయి. సో అట్లా దట్ వాస్ ది మూమెంట్. సో AR బేసిక్ గా ఏంటి అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆగ్మెంటేషన్ అంటే ఇంప్రూవైజేషన్. ఇట్స్ ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్. సో నీకు కనిపించే రియాలిటీని మనం ఇంప్రూవైజ్ చేస్తే అది ఎలా అయినా చేయొచ్చు, దాన్ని మనం ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. సో మన ఈ ఫార్మాట్ ఆఫ్ ARలో ఏం చేస్తారంటే గ్లాసెస్ పెట్టుకొని మనకు కనిపించే దాని మీద ఓవర్లేస్ చూపించడం, దాని మీద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూపించడం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లాస్ పెట్టుకొని వంశీని చూస్తున్నాను, చూసిన వెంటనే వంశీ ఫేస్ రికగ్నైజ్ చేసి నా సిస్టమ్ కెమెరా ఏలోంచి రీకాల్ చేసి ఓకే వంశీ మీద నేను పోలీస్ కేసులు ఉన్నాయి, ఇంత ఫైన్ ఉంది, ఇది కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులు పెట్టుకొని రోజు ట్యాబుల్ పెట్టి నంబర్ ప్లేట్లు చూడకుండా ఎటు చూసినా పట్టుకోగలిగితే దిస్ ఈస్ వన్ పొటెన్షియల్ యూస్ కేస్. ఇదే ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ మనకి సినిమాలో చూపించింది ఐరన్ మ్యాన్. రైట్. సో ఐరన్ మ్యాన్ లో జార్విస్ అనగానే అది వచ్చి మనకి ఏం కావాలో కలమని చూపిస్తూ ఉంటాయి. సో దిస్ హాస్ బీన్ ది ఎగ్జాంపుల్ ఫర్ AR. ఇప్పుడు VR అంటే వర్చువల్ రియాలిటీ, అంటే ఆ రియాలిటీ నిజం కాదు. సో ఆ రియాలిటీ నిజం కాదు అన్నది ఏదైనా వర్చువల్ ఇమాజినరీ అనుకునేదంతా కూడా వర్చువల్ రియాలిటీ. ఓకే, కానీ వర్చువల్ రియాలిటీలో ప్రాబ్లం ఏంటి, ARని మనకు కనిపించేది అనేది ఓవర్లేస్ చేసి చూపించచ్చు కాబట్టి ఎక్కువ గ్రాఫిక్స్, ఎక్కువ మెటీరియల్ అవసరం లేదు. VRలో చాలా గ్రాఫిక్ డెప్త్ ఎక్కువ కావాలి. సో ది మూమెంట్ యూ కమ్ ఇన్ టు కంప్లీట్లీ ఇమర్సివ్ వరల్డ్, మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో రియలిస్టిక్ గ్రాఫిక్స్ అంటాం. ఆ కనిపించేది మనకు నిజం అనిపించాలి. 2 ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాం, మన కళ్ళకి స్కోప్ ఎంత ఉందో అంతా కూడా గ్రాఫిక్ కనపడాలి. ఇంతే కనిపిస్తే టీవీలో లాగా అంటే చాలు. సో తర్వాత దానికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లేటెన్సీ అని ఉంటుంది, మల్టిపుల్ ఇష్యూస్ అరౌండ్ ది VR కాన్సెప్ట్. అందుకనే ఫస్ట్ VR డివైస్ తయారు చేసిన ఆల్మోస్ట్ 1950s లో ఒక ఫిజికల్ డివైస్ ఉండేది, పెద్ద హార్డ్వేర్ ఉండేది. బట్ ఆ రోజు నుంచి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్కెట్ రావడానికి 2016 దాకా పట్టింది. ద రీజన్ బీయింగ్ టు సాల్వ్ ఆల్ దీస్ అదర్ ప్రాబ్లమ్స్. వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ NVIDIA. వాడు వచ్చి గ్రాఫిక్స్ ని మార్చేసి ఆ చిప్స్ తీసుకురావడం వల్ల చాలా అడ్వాన్స్ గా ముందుకెళ్ళింది. సో ఇది బేసిక్ గా VR. సో VRకి ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మనకి బాగా తెలిసిన సినిమా రెడీ ప్లేయర్ 1. సో ఆ సినిమాలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవ్రీథింగ్, వాళ్ళు డివైస్ పెట్టుకుని వాళ్ళు మనిషి మారిపోతాడు. సో నేను ఇలా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు లెట్స్ సే సన్నగా బక్కగా పొట్టిగా ఉన్నా, నాకు షారుఖ్ ఖాన్ లాగా మంచి ఇలా ఉండాలని ఉంది నాకు. నా అవతార్ అలా క్రియేట్ చేసుకుని ఆ అవతార్ తో లైఫ్ లో బతుకుతాను. సో దట్ హాస్ బీన్ ది మూవీ. బిఫోర్ ద పాడ్కాస్ట్ మేము అదే మాట్లాడుకున్నాం, ఈ మూవీ గురించి మాట్లాడొచ్చు అని. సో అది రెడీ ప్లేయర్ 1 మూవీ. సో బట్ రెడీ ప్లేయర్ 1 ఈస్ 1 లెవెల్ ఆఫ్ VR. డివైస్ పెట్టుకుంటే కళ్ళలో సెన్సరీ ఆర్గాన్స్ లో మారుతుంది. బట్ లెట్స్ ఇమాజిన్ ఏ వెరీ ఫ్యూచరిస్టిక్ పొటెన్షియల్ ఫర్ VR. దాన్ని అవతార్ సినిమాలో చూపించారు. అవతార్లో
మనిషి కుంటివాడు, లేకపోతే సమ్ ప్రాబ్లం ఉంది, నడవలేడు, బట్ వాడికి ఒక అవతార్ని పక్కన ఇంకొక యానిమల్ని పెట్టి ఒక బయో రోబోట్ని పెట్టి దాంతో బ్రెయిన్ని సింక్ చేసి దీంతో దాన్ని కంట్రోల్ చేయటం. సో నేను పుట్టడం ఇలానే పుట్టినా నేను జీవితాంతం ఇంకోలా బతకచ్చు. రైట్. సో త్రూ న్యూరల్ సింక్, అది మన ఇలాన్ మస్క్ ఈరోజు కొత్త ప్రాడక్ట్ న్యూరల్ సింక్ తయారు చేశాడు. సో మన సినిమాల్లో కనిపించేది అన్ని నెక్స్ట్ 20-30 years నిజాలు అయ్యేవే, లేదా 20-30 years బ్యాక్ జరిగిన సినిమాలు చూపిస్తారు. గాట్ ఇట్. సో టిపికలీ దిస్ హాస్ బీన్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ AR/VR. అంటే నౌ దట్ వీ హవ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ ద డివైజెస్ కానీ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇలాంటి డివైజెస్ రావచ్చు అనే ఒక క్వశ్చన్ కనుక అడిగితే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఐ థింక్ నేను ఎప్పుడు VR/ARలోకి వచ్చిన కొత్తలో ఒక 8-minute ఫిల్మ్ ఒకటి ఉంటుంది, యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు, అన్క్యానీ అని చెప్పేసి. ఓకే. సో ఆ సినిమాలో ఆ ఫిల్మ్లో ఏం చేస్తారంటే చిన్న ముక్కు పొడుగులు అంటే ఒక చిన్న డివైస్ ఇస్తారు. అది పెట్టుకుంటే మనిషి ఇంకొక వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. ఆ వరల్డ్లో వాడికి హెవీ బిల్డ్, గన్స్, మెషినరీ ఎక్కడైనా పని చేయొచ్చు. ఈ రోబోట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? లెట్స్ మార్స్ మీద, ప్లూటో మీద ఉంటాయి. వీడు ఇక్కడ కూర్చొని ఆ రోబోట్ కంట్రోల్ చేస్తూ నౌ దిస్ పర్సన్ ఇస్ ఎ లేబర్ ఆన్ ఎ ప్లూటో ప్లానెట్, రైట్, కంట్రోలింగ్ ఎ రోబోట్ దేర్. ఈ కాన్సెప్ట్ రియాలిటీలో ఆల్రెడీ ఉందా అంటే ఆల్రెడీ డ్రోన్స్ ఉన్నాయి మనకి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ లో వీటిలో వాడే డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్ స్ట్రైక్స్ అంటారు. అవి అన్మ్యాన్ డ్రోన్స్ అని ఉంటాయి. సో అన్మ్యాన్డ్ డ్రోన్స్. ఓకే. సో ఈ డ్రోన్స్ మనిషి ఉన్నాడు, కంప్లీట్ గా ఇక్కడ ఎర్త్ మీద కూర్చొని VR హెడ్సెట్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని వీడు ఇక్కడ జాయ్స్టిక్ పెట్టుకుని దాంతో వీడియో గేమ్ ఆడే మంచి ఎక్స్పర్ట్లు తెచ్చి అక్కడ కూర్చోబెట్టి వాడితో ఆ డ్రోన్ ని ఫ్లై చేసి అటాక్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మన రష్యన్ వార్లో, యుక్రెయిన్ వార్లో ఇవే జరుగుతున్నాయి. రైట్. సో ఇది ఆల్రెడీ వచ్చేసింది అక్కడ దాకా. సో ఈవెన్చువల్లీ దాన్ని హెడ్సెట్ పెట్టుకొని VR పెట్టుకొని, లెట్స్ ఇప్పుడు మన ఫోటోషూట్ చేసే డ్రోన్స్ కూడా హెడ్సెట్ పెట్టుకొని దాంతో ఇలా ఇటు తిరిగితే అటు కనిపిస్తుంది. So this is the next step. But I see in the next 20-25 years కళ్ళకి చిన్న లెన్స్ రావచ్చు, అసలు ఇవన్నీ కూడా అవసరం లేకుండా న్యూరల్ చిప్ ఒకటి లోపల పెట్టేసి ఇట్ కెన్ స్టిమ్యులేట్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ విజువల్, సెన్సరీ, ఆల్ ఫ్యాక్టరీ, స్మెల్, ఇలాంటివన్నీ కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు. అవునవును. సో ఇంకా అసలు ఈ డివైస్ కూడా అవసరం లేదు. సో ఈవెన్చువల్లీ హ్యూమన్స్ విల్ బికమ్ జస్ట్ ఏ బ్రెయిన్ ఇన్ ఏ బాక్స్ విత్ ఎ చిప్ ఇన్ ఇట్. దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంటే ఎలాగంటే అలా స్టిమ్యులేట్ అవ్వచ్చు. నేను ఒక 3-4 years బ్యాక్ ఇలాన్ మస్క్ వాళ్ళది టెస్లా సూట్ టెస్లా సూట్ ఎక్సోస్కెలిటన్స్ అంటారు, అది చూసి నేను షాక్ అయినా. అరే ఎక్కడో ఉన్న మనిషి దాంతోపాటు అది VR హెడ్సెట్ అంటారు కదా, VR హెడ్సెట్ పెట్టుకొని సంథింగ్ టచ్ చేయడానికి ట్రై చేస్తే ఇంకెక్కడ ఉన్న మనిషికి ఫీల్ తెలుస్తుంది అంటే అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్న థాట్లో చూస్తుండే. కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి కదా దాంట్లో. అంటే ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఏదో ఒక ప్రాబ్లం కావాలి, ఆ ప్రాబ్లం చుట్టూ ఈ సొల్యూషన్స్గా ఫామ్ అయినాయి. సో బేసిక్గా మెడికల్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి లెట్స్ సే యాంపిటీస్, చేతులు కాళ్ళు పోయిన వాళ్ళు కానీ బాగా ఫిట్గా ఉన్నారు, బాగా బ్రెయిన్ ఉంది వాడిని ఎక్కడ వాడాలి నేను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫుల్లీ డిజేబుల్ అయిపోయారు, వాళ్ళకి ఎక్విప్మెంట్లో వాడిని కూర్చోబెట్టి ఆ ఎక్విప్మెంట్ వాడిని బ్రెయిన్తో కంట్రోల్ చేయించగలిగితే. సో ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి ఇవాల్వ్ అవుతూ పెరుగుతున్నాయి. సో ఎనీ టెక్నాలజీ మెయిన్ స్ట్రీమ్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ రియల్లీ పొటెన్షియల్ యూస్ కేస్. కరెక్ట్. దానికోసం జనాలు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉండాలి, స్కేల్లో జరిగే యూస్ కేస్ ఉండాలి. ఆ యూస్ కేస్ వచ్చిన రోజు ఈ టెక్నాలజీ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తుంది. వన్ ఆఫ్ ది రీజన్స్ VR/AR మెయిన్ స్ట్రీమ్లోకి రాకపోవడానికి అదే. సో ఆల్మోస్ట్ 10 years అయింది జకర్బర్గ్ ఆక్యులస్ అనే కంపెనీ $2 billion కానీ. ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళు మెటా అనే పేరు మార్చుకున్నారు, షేర్ వాల్యూస్ కింద పడిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతుంది కంపెనీ. ద రీజన్ బీయింగ్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్. There is no one potential strong use case that has evolved. Xbox launch in కొత్తలో it was a failure. No one liked the games until one day a game called Halo came to market. Okay. ఆ గేమ్ కోసం జనాలు Xbox అనుకున్నారు. సో అట్లా VR హెడ్సెట్ ఈరోజు మనందరికి 20,000కి 10,000 కూడా వచ్చేస్తుంది. కానీ అందరింటి ఎందుకు లేదు? కొనుక్కోలేక, చేతగాక కాదు, అవసరం లేక. అవసరాన్ని క్రియేట్ చేసే యూస్ కేస్ వచ్చిన రోజు ప్రతి ఒక్క దగ్గర డివైస్ వస్తుంది, ఆటోమేటిక్గా స్కేల్ అవుతుంది. సో స్కేలబిలిటీ అక్కడ జరుగుతుంది, దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తుంది అంటే లైక్ వెన్ దిస్ వాస్ లాంచ్డ్ ఫస్ట్ వీడియో చూసినప్పుడు, నేను ఆక్యులస్ వీడియో మార్క్ జకర్బర్గ్ చూసినప్పుడు ఒక కార్టూన్ లాగా కనబడ్డది. అది అంటే ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పుడు ఒక కార్టూనిష్ ఫీల్ తీసుకొస్తే కొంటడా అనే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. నాకైతే ఇంట్రెస్ట్ రాదు. ఇన్ కేస్ రియలిస్టిక్గా చూపించగలిగితే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే మనం ఇక్కడ ఐకియా లాంచ్ అయినప్పుడు ఆటోలో కూర్చుంటే ఇక్కడ లేవడం ఏమైనా చూసాం మనం. దానికి దీనికి తేడా ఏంది నాకు అర్థం కాలేదు. అంటే అట్లాంటి మనిషి ఒక వీడియో పెట్టి లాంచ్ చేసినప్పుడు లైక్ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ నేను ఎట్లా ఫీల్ అవుతానంటే ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. మెటాని చూస్తే
నేను కంప్లీట్లీ నో అని చెప్పలేను కానీ కంప్లీట్లీ అక్వైరింగ్ కంపెనీలా కనబడుతుంది నాకు. మేబీ ఒకటో రెండో ప్రోడక్ట్స్ స్టార్టింగ్లో ఉన్నాయి, తర్వాత అంతా ఈ ఆక్యులస్ కానివ్వండి, లేకపోతే దే ట్రై టు అక్వైర్ స్నాప్చాట్ కానివ్వండి, వాట్సాప్ని అక్వైర్ చేసుకోవడం కానీ అక్విజిషన్ మోడ్లో వెళ్తున్న కంపెనీలో ఇన్నోవేషన్ ఎక్కడైనా లాగ్ అవుతుందా? అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ మేజర్ కంపెనీస్ టుడే, ఎనీ కంపెనీ విచ్ హస్ బీన్ ఫర్ 30 years in the market, దే విల్ గో ఇన్ ది రూట్ ఆఫ్ అక్విజిషన్స్. అలా కాదు అన్ని నేనే చేసుకుంటానంటే వాడు ఎక్కడికి వెళ్ళా, కంపెనీ మూసుకుపో. మేక్ సెన్స్. సో అందులో తప్పలేదు, అసలు దట్స్ రైట్ వే టు డూ థింగ్స్. బట్ జకర్బర్గ్, I think he's betting for too long. ఇది లెట్స్ సే 15 ఏళ్ల క్రితం టెస్లా ఈరోజు మనం అందరం ఆడుకున్నాం కదా, అది స్టార్ట్ అయ్యి 18 ఏళ్ళు. అది ఆల్రెడీ ఉన్న కంపెనీని ఎలాన్ మస్క్ అక్వైర్ చేసుకున్నాడు. అతను పెట్టిన కంపెనీ కాదు, అది ఇన్వెస్ట్గా జాయిన్ అయిన కంపెనీ. బట్ ఈ రోజు మనం మాట్లాడుతున్న దాని గురించి, స్పేస్ ఎక్స్ పెట్టి 15 ఏళ్ళు అయింది, ఈ రోజు మనం మాట్లాడుతున్న దాని గురించి. సో మెటా గురించి ఈ రోజు కాదు 10 years తర్వాత మనం మాట్లాడతాం. బట్ అది 10 years నిజంగా అవుతుంది లేదా అనేది ఇంకా మనకు తెలియదు. బట్ ద పాయింట్ ఈస్ హీస్ బెట్టింగ్ ఫర్ ద ఫ్యూచర్. సో అబ్సల్యూట్లీ ఐ స్టిల్ రిలై అపాన్ దోస్ ఇమాజినరీ థింగ్స్ దట్ దే షో. బట్ ద పాయింట్ ఈస్ ఐ ఆమ్ నాట్ విల్లింగ్ టు spend my time until that really happens. Understood. So లేకపోతే నా టైం వేస్ట్ అయిపోతుంది. సో that's my got it. అంటే ఇప్పుడు VR హెడ్సెట్ అనేది తెలియదు చాలా మందికి, ఆక్యులస్ అనుకుంటా. ఆక్యులస్ అనేది అది బ్రాండ్ పేరు కదా. ఆక్యులస్ అనేది ఒక కంపెనీని అక్వైర్ చేసిన కంపెనీ పేరు అది. మనం నేనే మొన్నటిదాకా ఆక్యులస్ కొందాం అంటాను, కానీ దానికి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కూడా తెలియదు. మనం జిరాక్స్ అంటాం. జిరాక్స్ అనేది కంపెనీ పేరు, వాళ్ళు చేసే పని ఫోటో కాపీయింగ్. సో మనం ఫోటో కాపీ చేయండి అని చెప్పాం, జిరాక్స్ చేయరా అని చెప్తాం. సో కొన్ని అలా వాడుకలోకి వచ్చేస్తాయి వాళ్ళ పదాలు. దట్స్ ది సక్సెస్ ఆఫ్ ద బ్రాండ్. గాట్ ఇట్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు అరే ఫోటో షేర్ చేయరా అంటానికి ఐఫోన్ వాడే వాళ్ళందరూ ఏమంటారు, డ్రాప్ చేయరా అంటారు. సో దట్స్ వెన్ దే ఆర్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో బట్ ఆక్యులస్ స్టార్ట్ అయినప్పుడు ఆక్యులస్ కంపెనీ CV1 కన్జ్యూమర్ వర్షన్ 1, DK1, డెవలప్మెంట్ కిట్ 1 అలా పేర్లతో వచ్చింది మార్కెట్లోకి. ఈ రోజు కరెంట్లీ ఉన్న మా ప్రొడక్ట్స్ పేరు Quest 1, Quest 2, Quest Pro. ఇవి కరెంట్ ప్రొడక్ట్స్ పేరు. Quest Pro రీసెంట్ లాంచ్ అయింది. దట్స్ ఎ కాస్ట్లీయెస్ట్. బట్ అది కూడా ఒక మంచి బెట్, ఎందుకంటే ద కాస్ట్లీయెస్ట్ అంటిల్ నౌ ఇన్ VR హెడ్సెట్ మార్కెట్ ఈజ్ Quest Pro. $1,400. బట్ వాడు అంత ధైర్యానికి కారణం ఏంటంటే యాపిల్ $3,500 లాంచ్ చేశాడు కాబట్టి. సో సో నా ఇప్పుడు నా మళ్ళీ కొంచెం పాజిటివ్ సైడ్ ఏంటి అంటే, విజన్ ప్రో వచ్చిన తర్వాత ఇంకా రాలేదు మార్కెట్లోకి, ఒక 6 months పట్టుద్ది. వచ్చిన తర్వాత వీ విల్ రియలీ నో అసలు VR ముందుకెళ్తారు లేదా డెడ్ అయిపోద్ది టెక్నాలజీ. ఎందుకంటే యాపిల్ కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేయలేకపోతే ఇంకెవడో చేస్తాడనేది ఇప్పుడప్పుడే ఊహించట్లేదు. నెక్స్ట్ అదే ఉంటుంది, దీని ఇండస్ట్రీకి ఎక్కడ వరకు ఉంది స్కోప్ అని నెక్స్ట్ 2 years తేలిపోద్ది. సో విజన్ ప్రో సక్సెస్ అయితే యాపిల్ ఐఫోన్ మానేసి విజన్ ప్రో తయారు చేస్తుంది, బికాస్ దట్ విల్ బి ది ఫ్యూచర్. ఇంకా ఫోన్తో పని లేదు మనకి, డివైస్ అటు వెళ్ళిపోతాం. విజన్ ప్రో ఫెయిల్ అయితే ఇంకా మెటా కాదు అన్ని కంపెనీలు మూసుకుపోతాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఐఫోన్ ఈజ్ ది ఇన్నోవేషన్ ఆఫ్ ది సెంచరీ, ఇన్వెన్షన్ ఆఫ్ ది సెంచరీ. ఇంకా అదే పీక్ ప్రోడక్ట్, ఇంకా అందుకని ఉండవు. సో ఏమవుతుంది అన్నది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. గాట్ ఇట్ బ్రో. ఇంకోటి ఈ మెటావర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, మెటావర్స్ ఒకటి ఫంజిబుల్, నాన్ ఫంజిబుల్, మెటా స్పేస్, దాంట్లో రియల్ ఎస్టేట్. నాకు అర్థమై సావదు, అస్సలు అర్థం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఎవరన్నా అడిగితే కూడా ఎట్లా చెప్పాలరా అని దానికి నాకు ఒక ప్రాపర్ ఫ్రేమింగ్ లేదు. డెఫినేషన్ చూసి చెప్పవచ్చు ఎవడన్నా. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, నార్త్లో నుంచో లేకపోతే అబ్రాడ్ కంటెంట్ క్రియేటర్స్ దగ్గర నుంచి కాపీ కొట్టి ఎగ్జాక్ట్ కొట్టేస్తారు. ఆడవరకు బాగానే ఉంది, కానీ దాని తర్వాత ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ ఇస్తాం. సో దానికి ఐ వాంటెడ్ రైట్ or proper layman's explanation with examples if possible. So me side nunchi, like if you can explain. I'll try and do my best. Yeah. Let's say for example, మనం చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అదాలు కొన్ని క్యారెక్టర్స్ పెట్టుకుంటారు, కొన్ని లెగోస్ క్రియేట్ చేసుకుంటారు, ఇల్లులు, బొమ్మలు, రకరకాలు. వాడికి ఒక పేరు చెప్తారు, వాడికి ఒక స్టోరీ ఇచ్చుకుంటారు. సేమ్ మన బాహుబలిలా జరుగుతుంది మన స్టోరీ. సో అట్లా ఆ లైఫ్ చిన్నప్పుడు దాటిన తర్వాత, లెట్స్ సే 6 years 10 years వచ్చిన తర్వాత we will leave that world. ఎందుకు వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు మన గురించి ఏమనుకుంటారు, వాళ్ళ ముందు మన బొమ్మలతో ఆడుకుంటే బాగోదేమో. సో అది ఒక సొసైటల్ అప్రిహెన్షన్స్ ఫామ్ అయ్యి మనం మానేస్తాం అనమాట. వాట్ ఇఫ్ నేను అనుకున్న దాన్ని కంటిన్యూ చేస్తూ నేను చచ్చిపోయేంత వరకు అవి నాతో పాటు పెట్టుకోగలిగితే, వాట్ ఇఫ్ ఐ కెన్ క్రియేట్ ఎ వరల్డ్ ఆల్ టుగెదర్, ఇమాజినరీ వరల్డ్ ఆల్ టుగెదర్ యూజింగ్ దోస్ కాన్సెప్ట్స్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్. దట్స్ వేర్ ది కాన్సెప్ట్ ఆఫ్ మెటావర్స్ కమ్స్ ఇన్. సో మెటావర్స్ ఈజ్ ఆల్టర్నేట్ రియాలిటీ.
సో మనకు కనిపించే రియాలిటీ కాకుండా ఒక ఇమాజినరీ వర్చువల్ వరల్డ్ ఫామ్ విల్ మన చిన్నప్పుడు ఫేస్బుక్ లో ఆడటం. అరే రోజు ఎట్లుండదంటే ఆ రోజుల్లో అరే వెళ్ళిన మొక్కలు నీళ్ళు పోయాలరా లేకపోతే ఇది అయిపోతురా. సో జనాలు అదొక ఎక్సైట్మెంట్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఎవ్రీ 1 hour 2 hours వెనక్కి వెళ్ళి వాడు క్లాస్ నుంచి బయట పరిగెత్తు. అప్పుడు ఫోన్లో ఇంటర్నెట్ ఉండే కాదు కదా. సో హాస్టల్స్ ఉండే వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారు 2009-10 టైంలో పరిగెత్తుకుంటూ హాస్టల్కి వెళ్ళి క్లాస్ టు క్లాస్ మధ్యలో దానికి మొక్కలు నీళ్ళు పోసో లేకపోతే దానికి ఒక ఎక్స్ట్రా ప్లాంటేషన్ పరిగెత్తుకుని వెనక్కి వచ్చేవాడు. ఎందుకంటే వాడి దాని మీద అది నిజం కాదని తెలుసు, అక్కడ ఏమీ వీడికి రాదని తెలుసు, కానీ అది వాడిది, వాడు పెంచకపోతే ఏదో అయిపోద్ది అని ఒక ఫీలింగ్ ఉంది వాడికి. వాట్ ఇఫ్ దాన్ని నిజంగా ఒక ఆల్టర్నేట్ వరల్డ్ లో ఒక 3D గ్రాఫిక్స్ లో పెట్టగలిగితే, వాట్ ఇఫ్ వి ఆల్ ఇమర్స్ ఇన్ టు దట్, నేనే ఆ ఫార్మర్, యు ఆర్ దట్ మెకానిక్, సమ్మన్ ఇస్ సంథింగ్ ఎల్స్. మనం చేయాలనుకొని చేయలేకపోయినవి చిన్నప్పుడు ఐఐటీలో ఎంసెట్లో వాళ్ళు మనం చేయలేకపోయినవి అన్నీ కూడా అక్కడ చేయగలిగితే, దట్ వుడ్ బి ది పొటెన్షియల్ పాసిబిలిటీ ఫర్ మెటావర్స్. బట్ ఇప్పుడు ఈ మెటావర్స్ అనేది కూడా ఈవెన్చువల్ ఎట్లా తయారైంది, ఒకప్పుడు భూమి మీద ల్యాండ్లు అయిపోయినాయి అని చెప్పేసి మూన్ మీద ల్యాండ్లు అమ్మారట. మన తెలుగు చాలా మంది, మన తెలుగు వాళ్ళు కూడా డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు, కొన్ని వాళ్ళు ల్యాండ్ సర్టిఫికేట్ కూడా తిరుగుతున్నారు ఇంకా చాలా మంది. సో అట్లా ఏమైందంటే ఒకసారి ఈ మెటా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచన మొదలు పెట్టారు. ఓకే, ఇలా అయితే నా మెటావర్స్ నేనే క్రియేట్ చేయొచ్చు కదా. ఆ క్రియేట్ చేసిన దాంట్లో నేనే ఒక స్టాచ్యూనో, ఒక ల్యాండ్, ఒక బిల్డింగ్ తయారు చేసి అమ్మేస్తే ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్, ఫంజిబుల్, నాన్ ఫంజిబుల్, ఇవన్నీ మెటావర్స్ లో వచ్చే కరెన్సీలు, ఆబ్జెక్ట్స్, రియల్ ఎస్టేట్, వాటికి వచ్చిన పేర్లు ఇవన్నీ. సో ఫ్యూచర్ ఇది, ఈజ్ దిస్ ఎ పాసిబుల్ ఫ్యూచర్? అబ్సల్యూట్లీ. సో హూస్ గోయింగ్ టు వాలిడేట్? అంటే ఒక ల్యాండ్ ఉంది, దాని వాల్యూ ఎంత? దేర్ ఇస్ నో వాలిడేషన్. ఓకే, ఈ రోజు హైదరాబాద్ లో ఏ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందని ఎవరు చెప్తున్నారు? అట్లీస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ చెప్పే రేటుకి 10 రెట్లు తక్కువ. దట్ ఇస్ దేర్, అట్లీస్ట్ ఏదో ఒక వాలిడేషన్ ఉంది కదా. ఉండదు. సో ఈవెన్ దట్స్ బిట్ కాయిన్ వల్ల జనాలు ఎందుకు ఎగబడుతున్నారు అంటే దానికి ఒక ఫిక్స్ వాల్యూ ఏం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. జనాలకి దాని వెనకాల నడుస్తున్నారు జనాలు. సో మెటావర్స్ కూడా అదే అవుతుంది. ఏమవుతుందంటే జనాలు ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో దానికి వాల్యూ పెరుగుతాయి. ఇట్స్ ఎ సప్లై డిమాండ్ ఇష్యూ. ఇక్కడ మనందరం కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క మెటావర్స్ క్రియేట్ చేసి అమ్ముతామంటే ఎవరు కొనరు. బట్ ఎవరైతే చేసిన మెటావర్స్లో ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఎంగేజ్ అయ్యి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, దాట్స్ వేర్ ది సప్లై డిమాండ్ ఇష్యూ. అందుకే ఇది కాన్సర్ట్లు అవి డిజిటల్ కాన్సర్ట్లు అనుకుంటూ. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకప్పుడు క్రికెట్ స్టేడియంస్లో యాడ్లు వేయాలంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టి యాడ్లు రన్ చేసేవారు. ఈ రోజు అక్కడ ఏమీ ఉండవు ఫిజికల్ గా. అంత వర్చువల్ గా ఎవరు డబ్బులు ఇస్తారంటే అక్కడ ఏ స్టేట్ కి ఆ స్టేట్ తగ్గట్టుగా ఆటోమేటిక్ యాడ్ మారుతూ ఉంటుంది అక్కడ. సో ఇదే ఎసెట్ తీసుకొచ్చి వర్చువల్ వరల్డ్ లో పెడతారు వాళ్ళు. సో అక్కడ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేషన్ చేసిన ఒక యాడ్ ఉంటుంది అక్కడ. మనకి ఈరోజు ఫేస్బుక్ లో యాడ్ ఇట్లా స్ట్రైట్ గా వస్తుంది. అక్కడ ఒక పెద్ద ఊర్లో నడుస్తున్నట్టు, అక్కడ పెద్ద ఫ్లెక్సీ హోర్డింగ్ ఉన్నట్టు, దాంట్లో యాడ్ వచ్చినట్టు అలా చూపిస్తాడు వాడు. సో లెట్స్ సే నేను రెట్రో నాకు నచ్చుద్ది, నేను కౌబాయ్ అవ్వాలి, కౌబాయ్ లైఫ్ బతకాలనుకుంటున్నాను నెక్స్ట్ 5 days. సో నేను కౌబాయ్ మెటావర్స్లోకి వెళ్ళి అక్కడ డ్రెస్సెస్ అవతారాలు కొనుక్కొని మంచి ఫ్యాన్సీగా లోపల ఫోటోలు దిగి, ఆ ఫోటోలు దిగే దగ్గర ఇందాక నా కార్టూన్ లాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, సో ఈ రోజు జనరేటివ్ AI వచ్చిన తర్వాత వీ కెన్ క్రియేట్ వెరీ ఫోటో రియలిస్టిక్ వర్షన్స్, 3D వర్షన్స్ ఆఫ్ ourselves, అవతార్స్. ఆ అవతార్కి నేను కావాల్సిన కౌబాయ్ గెటప్ వేసుకొని మంచి బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫోటో దిగొచ్చు నేను. ఆ అవతార్లో కావాలంటే నేను అబ్రహం లింకన్ దగ్గర నుంచి గాంధీ కూడా ఉండొచ్చు. సో అట్లా ఇట్స్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. ఫ్యాంటసీ జనాలకు కరువే లేదు. అర్థమైంది. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనందరికీ ఒక రకంగా తెలిసిన విషయాలు అవి. మీ దగ్గర ఉన్నాయి ఏమైనా అసెట్స్ ఇట్లాంటివి? నేను ఎనీథింగ్, నా దగ్గర భూమి మీద అసలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. సో అందుకే నేను ఎక్కువ ఖర్చు పెట్టి లేదా డబ్బులు ఖర్చు పెట్టి రీసెంట్ గా విన్న 1 million ఫండ్స్ వరకు రేజ్ చేశారు కదా మీరు. అంటే మా స్టార్ట్అప్ నుంచి వి రేజ్ క్లోజ్ టు $1 million అంటున్నా. నైస్. సో ఇంక్లూడింగ్ టీ ఫండ్ నుంచి వచ్చిన ఫండ్ కూడా. కరెక్ట్. సో వి వర్ ది ఫస్ట్ వన్స్ టు గెట్ ఇన్వెస్టెడ్ బై టీ ఫండ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఫస్ట్. థాంక్యూ. How was the process? అది ఇట్లా టఫ్ ఉండిందా? It's definitely meritorious process. ఇదేదో గవర్నమెంట్ ఫండ్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు, అసలు ఛాన్సే లేదు. అదే ఉంటుంది మైండ్ లో. నో అబ్సల్యూట్లీ నో. ఇఫ్ ఐ కుడ్ గెట్ ఇట్ దెన్ డెఫినెట్లీ దాంట్లో ఏ రకమైన బ్యాక్ లూప్స్ లేవు అంటే. సో it has got a committee. ఒక 8-member కమిటీ ఉంటుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్ కమిటీ. ఆ కమిటీలో ఎలాంటి వాళ్ళు ఉంటారు? జయేష్ రంజన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఆఫీసర్స్ సార్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, మన బిఆర్ మోహన్ రెడ్డి గారు, లేకపోతే సతీష్ ఆంధ్ర గారు, ఈ జీవికే కేశవ్ రెడ్డి గారు. సో రకరకాల known people who understand startups, who have invested in multiple startups. సో వాళ్ళు వచ్చి అందరూ ఎస్ చెప్తే కానీ ఫండ్ రాదు. సో ఎవరన్నా ఒక్కరు నో అన్నా డౌట్ ఉన్నా కూడా స్టార్ట్అప్ ఫండ్ రాదు.
సో యునానిమస్ గా అందరూ ఎస్ చెప్తేనే దానిలో క్రెడిబిలిటీ ఉన్న స్టార్ట్అప్ అని వాళ్ళ మినిమం ఫండింగ్ ఎంత ఉంది వాళ్ళు ఇచ్చేది? అంటే దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ 10 to 20 lakhs రేంజ్. దే కెన్ గో టు మాక్సిమం లిమిట్ ఆఫ్ 1 crore. ఓకే. సో గవర్నమెంట్ లిమిట్ ప్రకారం ఆ డబ్బులు ఎక్కువ మందికి ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం. సో అందుకని చెప్పి మాక్సిమం లిమిట్ 1 crore పెట్టారు. ఎలాంటి స్టార్ట్అప్స్ వస్తుంది ఇప్పుడు? దేర్ ఇస్ నో స్ట్రక్చర్. ఇప్పుడు మేము AR/VR అండ్ HR టెక్ లో ఉన్నాం మేము. మా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమందికి అగ్రికల్చర్ స్టార్ట్అప్స్ కి, ఫ్యాషన్ స్టార్ట్అప్స్ కి, డిఫరెంట్ HR టెక్ స్టార్ట్అప్స్ కి. సో దేర్ ఇస్ నో లిమిట్ ఆన్ ఎనీ ఇలాంటి స్టార్ట్అప్ కి ఇస్తామని లేదు. నైస్. సో వర్త్ ఉండి, స్కేలబుల్ ప్రొడక్ట్ ఉండి, దాని నుంచి ఫ్యూచర్ లో వాల్యూ జనరేట్ చేయగలరు అనుకునే ఏ కంపెనీకైనా ఫండ్ రేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు టీ ఫండ్ లో ఫండ్ రావాలి అంటే టీ హబ్ లో ఉండాలా? అవసరం లేదు. సో టీ ఫండ్ ఈజ్ ఏ సపరేట్ ఎంటిటీ రన్ బై టీ హబ్. గాట్ ఇట్. సో దాన్ని ఆర్గనైజ్ చేసి రన్ చేసేవాళ్ళు టీ హబ్, బట్ ఇట్స్ సపరేట్ ఎంటిటీ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. సో దిస్ ఇస్ మేనేజ్డ్ బై MSR గారు, వీళ్ళందరూ మళ్ళీ సేమ్ బోర్డ్ మెంబర్స్? సో అంటే ఇట్ కీప్స్ చేంజింగ్. రైట్ నౌ MSR గారు ఇస్ వన్ హూ ఇస్ డ్రైవింగ్ ది టీ ఫండ్. గాట్ ఇట్. సో ఇప్పుడు టీ ఫండ్ ఎలాంటి వాళ్ళైనా, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు? చేయొచ్చు. సో జనరల్ గా ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? సో బేసిక్ టీ ఫండ్ లో ఒక అండర్లైన్ క్లాజ్ ఏంటి అంటే, స్టార్ట్అప్స్ షుడ్ బి రిజిస్టర్డ్ ఆర్ ప్రైమరీ ఆపరేషన్ షుడ్ బి ఇన్ తెలంగాణ. ఓకే. సో అదైతే ఫౌండర్ ఏ స్టేట్ అయినా పర్లేదు. సో తెలంగాణలో బిజినెస్ మెయిన్ ఆపరేట్ అయి ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ దట్ హ్యాపెన్స్, ఎనీవన్ కెన్ అప్లై ఫర్ టీ ఫండ్. గాట్ ఇట్. టిపికల్లీ దే గో ఆన్ ఎ కోహోర్ట్ బేసిస్. సో ఎవ్రీ కోహోర్ట్ కి ఇంత ఫండ్ అని అలొకేట్ చేస్తారు. ఆ ఫండ్ డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళు అప్లికేషన్స్ తీసుకొని డిస్బర్స్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ఇట్స్ ఏ కంటిన్యూస్ సైకిల్ ప్రాసెస్. ఓకే. సో యూ అప్లై, మీ సైకిల్ టైంకి వచ్చినప్పుడు యూ విల్ గెట్ ది. అన్లైక్ ది అదర్ ఫండ్ స్కీమ్స్, ఈ బ్యాంక్ లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ బ్యాంక్ లో ఉన్నాయి అని చెప్తా ఉంటారు కదా సెంట్రలైజ్డ్ బ్యాంక్స్. అవి MSME, CGSS, సెంట్రల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వితౌట్ కొలెటరల్, ఇవన్నీ కొంచెం నేషనల్ స్కీమ్స్ అవి. సో నేషనల్ స్కీమ్స్ లో డబ్బులు డైరెక్ట్ గా అంత ఈజీ కాదు. లక్కీగా మన గవర్నమెంట్ దాన్ని ఈజీ చేసి కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేస్తుంది. మన గవర్నమెంట్ ఒకటి, కర్ణాటక గవర్నమెంట్ ఒకటి. సో దేర్ ఆర్ ఫ్యూ గవర్నమెంట్స్ విచ్ ఆర్ రియల్లీ పుషింగ్ గుడ్ ఫర్ దేర్ స్టార్ట్అప్స్. But apart from this, if someone is planning to raise some funds, there is something called TBI, Technology Business Incubator. ఓకే. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ బేసిక్ గా. బట్ ఎవరికి ఇస్తారంటే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దట్స్ ఇట్, IIT, BITS, IIT, ఇంకొన్ని మన మంచి కాలేజెస్ కూడా TBIs ఉన్నాయి హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసి ఆ కమిటీలో మనం సెలెక్ట్ అయితే యూ విల్ గెట్ ఎ గ్రాంట్ ఆఫ్ అప్ టు 20 lakh rupees. అండ్ దట్స్ ఎన్ ఇన్స్టెంట్ గ్రాంట్. ఫస్ట్ 10 lakhs ఇస్తారు, సరిగ్గా ఖర్చు పెట్టిన అని చూపిస్తే ఇంకో 10 lakhs ఇస్తారు. అండ్ నో ఈక్విటీ. టీ ఫండ్ వచ్చేసి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళు తీసుకున్న డబ్బులకి మనం షేర్ ఇవ్వాలి కంపెనీలో. సో వాల్యుయేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? వాల్యుయేషన్ బేసిక్ అందుకే టీ ఫండ్ ఏం చేస్తుందంటే, వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి పెట్టకుండా ఏదైనా ఆల్రెడీ జరుగుతున్న ఫండ్ రౌండ్ లో వాళ్ళు ఎక్స్ట్రా సైడ్ గా వచ్చి వాళ్ళు యాడ్ చేస్తారు. సో దట్ వాల్యుయేషన్ వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఇష్యూస్ లేకుండా ఈజీ ఫార్మాలిటీస్ ఎక్కువ ఉండకుండా ఈ డ్యూ డిలిజెన్స్ కూడా ఒకటేసారి అయిపోతుంది. సో డ్యూ డిలిజెన్స్ అండ్ అదర్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్ లో someone already decide the value, I'm coming in to help this. Got it. That's okay. the agenda. Now we'll get back to the actual context మళ్ళీ. Absolutely. మీ దగ్గర డిజిటల్ అసెట్స్ లేవు, ఓకే ఫైన్. మీరు కొనడానికి లేవన్నారు, ఓకే నమ్ముతాను. సో కొన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. లైక్ నేను రీసెంట్గా ఎవరు చెప్పారో ఇక్కడ చదివాను, ఇదేమో గేమ్ ఉంది మర్చిపోయా, కౌంటర్ స్ట్రైక్ అనుకుంటా. కౌంటర్ స్ట్రైక్ అనే గేమ్లో దెర్ ఈస్ అ పర్సన్ హూ హస్ పర్చేస్డ్ అ గన్ స్కిన్ ఫర్ 8 lakh rupees or dollars కూడా గుర్తులేదు నాకు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక స్కిన్ కొన్నాడు, జస్ట్ గన్కి స్కిన్ వేసుకోవడానికి. అంటే నా ఉద్దేశంలో ఇది పిచ్చా అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది నాకు. సో నేను ఇందాక మళ్ళీ వ్యాలిడేషన్కి వస్తే, దీనికి వ్యాలిడేట్ చేసేటోడు ఎవడు అంటే ఒక లాస్ట్ టైం నేను ఒక పాడ్కాస్ట్లో మనీ పర్సన్ ఒక ఛానల్ ఫౌండర్ సాయిపత్రి గారిని కూర్చోబెట్టి దీని గురించి అడిగా. అంటే దీని గురించి కాయిన్స్ గురించి, బిట్ కాయిన్స్ వాటి గురించి అడిగితే, క్రిప్టో గురించి మాట్లాడితే హీస్ స్ట్రైట్ అవే టోల్డ్ చీ అన్నట్టు మాట్లాడారు ఆయన. సో దెన్ ఈవెన్ ఐ వాస్ థింకింగ్, అసలు ఇట్లా ఉంటే దీనికి ఒక జ్యుడిషియరీ లేదు, లేకపోతే ఒక స్టాచ్యూట్ లేదు, ఒక దగ్గర అంటే ఒక యాక్ట్ లాంటిది లేదు, దీనికి అంటే హద్దు అదుపు లేదు అన్నట్టుంది కదా. సో డూ యూ రియలీ ఫీల్ దట్ దిస్ హ్యాస్ అ ఫ్యూచర్? ఇందాక మీరు అన్నారు ఫ్యూచర్ ఉంది అని, బట్ డూ యూ రియలీ ఫీల్ దట్ ఇట్లా వెళ్తే ఫ్యూచర్ ఉంటుందా అసలు? అంటే లెక్క పత్రం లేదు కదా. ఇట్స్ అ సబ్జెక్టివ్ ఆస్పెక్ట్. ఇలాంటి వాటిలో గవర్నమెంట్ మ్యాండేట్ పాలసీస్ కంటే కూడా హ్యూమన్ ఎమోషన్స్ డ్రైవ్ చేస్తాయి. సో ఐ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. మనకి ఈ మధ్య ఐఎమ్ రియలీ సారీ, ఎమోషన్స్ అన్నారు కాబట్టి గ్యాంబ్లింగ్కి దీనికి తేడా లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఫెయిర్ ఎనఫ్, దట్స్ ఎ హైపోథసిస్. సో I'll take an example. మన ఈ మధ్య బాగా ట్రెండ్లో యూత్లో జెన్జీలో బాగా ఫేమస్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే స్నీకర్స్. రైట్. ఓకే. సో ఈ నైకీ దగ్గర నుంచి రకరకాల సడన్ గా బూమ్ అయిపోయింది అది. ఇట్స్ స్నీకర్ బూమ్ నడుస్తుంది. రైట్. ఇన్ఫాక్ట్ ఎట్లా చెప్పినా ఒకళ్ళ ఇంట్లో ఇట్లా షోకేసెస్ లాగా మంచి షోకేసులు పెట్టుకొని వాటిని నీట్ గా రుద్ది నీట్ షోకేస్ డిస్ప్లే పెడుతున్నారు వాళ్ళు, అదేదో ఆబ్జెక్ట్ లాగా. చెప్పు, షార్క్ ట్యాంక్ లో దానికి ఒక ప్రోడక్ట్ వచ్చింది కదా, బాక్సెస్ పెట్టడానికి. సో ఎగ్జాక్ట్లీ. సో ది పాయింట్ ఇస్,
స్నీకర్ వాల్యూ కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు వాడేది ఆల్రెడీ దాన్ని పంప్ చేసి జార్డన్ స్నీకర్ అని అదని ఇది అని చెప్పి ఒక 10,000, 25,000, 30,000 అమ్ముతాడు. అక్కడ అమ్మిన గంటలో ఆ స్నీకర్స్ ఈబేలోకి లేకపోతే మన అదర్ సెకండ్ పార్టీ సేల్లోకి వచ్చేప్పటికి ₹1,00,000, 5,00,000, 10,00,000 కూడా అవుతున్నాయి. సో అక్కడ వాల్యూ చాలా తక్కువ. కానీ ఎందుకు వెళ్తుందంత? అదే చెప్పులు కదా, ఇంకా మంచి మెత్తగుండే చెప్పులు వేసుకోవచ్చు కదా, మరి జనాలు ఎందుకు ఎగబడుతున్నారు? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఐడెంటిటీ ఫర్ పీపుల్. జనాలు వాడందరిలో ఏదో స్పెషల్ అనిపించుకోవాలి. ది హోల్ లైఫ్ ప్రాసెస్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ దట్ ఐడెంటిటీ ఫర్ వన్ సెల్ఫ్. గాట్ ఇట్. ఈ రోజు మన ఇద్దరు పాడ్కాస్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ సటిల్ గా లోపల మనకి ఐడెంటిటీ మనం క్రియేట్ చేస్తాం. సో ఈ ఐడెంటిటీ వెనకాల రన్ అవుతూ డబ్బులు ఉన్నాడు ఒకలా ఖర్చు పెడుతుంటాడు, డబ్బులు లేనాడు ఇంకోలా ఫిగర్ అవుట్ చేస్తుంటాడు. సో ఎవరి వేలో వాడు ఐడెంటిటీ క్రియేట్ చేసే పనిలో ఇది ఒక అవకాశం ఇచ్చింది వాళ్ళకి. సో అది ఒక్కటే ఉంది. అది నేను కొనుక్కుంటే అందరి ముందు నేను ఫేమ్ అవుతాను. ధోని సైన్ చేసిన బ్యాట్ ఒకటే ఉంది. ధోని సైన్ చేస్తే సైన్ చేయకపోతే బ్యాట్ ఉంటే నేనైతే జీవితంలో ముట్టుకుందాన్ని. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. రైట్. బట్ దానికోసం తెచ్చి మ్యూజియంలో పెట్టుకుని అట్లా పెట్టివాడు, దట్స్ ది వే పీపుల్ క్రియేట్ ఐడెంటిటీ. అండ్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ₹1,00,000 నథింగ్. అది మనం కానీ ₹10 సరే పిల్లలు కొనుక్కోబట్టి కొనుక్కుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇళ్లలోకి వెళ్తే జస్ట్ ఇవే ఫ్యాన్సీ ఆర్నమెంట్స్, ఆబ్జెక్ట్స్, ఆ వర్చువల్ ఎన్ఎఫ్టీని వాడు ఒక ఫ్రేమ్ చేసి ఇక్కడ ఒక పెట్టి ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ అని చెప్పుకుంటాడు అంతే. దిస్ ఇస్ ఆల్ హ్యూమన్ ఎమోషనల్ ఆస్పెక్ట్. దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్ దిస్. నాకేది నచ్చితే, నాకు డబ్బులు ఉంటే నేను ఎఫర్ట్ చేయగలిగితే చేస్తాను. ఎవడి పోయాను అనడానికి. ఓకే, కైండ్ ఆఫ్ డిప్లొమాటిక్ క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి, నేను రీసెంట్గా గోవాకి వెళ్ళొచ్చి వచ్చా, అక్కడ కసినో ఎక్స్పీరియన్స్ చేసుకుని వచ్చా. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ కసినో. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. కానీ నేను ఒకటి ఏమైనా డిసైడ్ అంటే నెక్స్ట్ టైం ఎప్పుడు గోవాకి వెళ్తా కసినోకి వెళ్తా, కానీ ఫోన్ ఇక్కడ పెట్టిపోతా, ఓ ₹10,000 తీసుకుని పోతా. ఆ డబ్బులు పోయినాయి వచ్చేస్తాయి ఇంటికి. నేను నా దగ్గర ఆప్షన్ ఉందనుకో కొంచెం ఎక్స్ట్రా పెట్టడానికి, నేను అంటే పాడైపోతా అక్కడ. అంటే డబ్బులు ఎక్స్ట్రా పెట్టో ఏదో చేసి ఖర్చు పెడతా. సేమ్ వే ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ మీ కసినోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే ట్రై చేయొచ్చు అని చెప్తా. ఈవెన్ ఇక్కడికి వచ్చేసరికి మెటావర్స్ కానీ లేకపోతే ఈ ఫంజబుల్, నాన్ ఫంజబుల్, ఈ తోటకూర ఏమున్నా కూడా అడిగితే ట్రై చేయండి, బట్ ఐ డోంట్ సజెస్ట్ యూ అన్నట్టే ఆన్సర్ ఇస్తా. ఇఫ్ ద సేమ్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ అడిగితే ఈ రెండింటికి కంపేర్ చేసి చెప్పండి. గ్యాంబ్లింగ్ అండ్ అంటే లైక్ డిజిటల్ అసెట్స్, వీటి మీద మక్కువ పెంచుకోవచ్చా లేదా అని ఒకవేళ సజెషన్ అడిగితే నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను దానికి ఇంకో లేయర్ యాడ్ చేస్తాను. ఓకే, స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే, అది స్టార్ట్అప్ సక్సెస్ అవుతుంది గ్యారంటీ అడిగి తెలుసు. అది కూడా గ్యాంబ్లింగ్ ఒక రకంగా ఆలోచిస్తే. సో నేను ఈ రోజు ₹10 పెడితే రేపు పొద్దున్న ₹1,00,00,000 వస్తాయంట అని ఒక అపోహలో స్టార్ట్అప్ లో జనం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో నేను ఒక బబుల్ నడుస్తుంది ఇప్పుడు వాల్యుయేషన్ కాదు. అసలు స్టార్ట్అప్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అదే. అది ఫెయిల్ అవుతుంది సక్సెస్ ఎవరికి తెలియదు, ఆ ఫౌండర్ కూడా తెలియదు. కానీ లెట్స్ బెట్ ఆన్ ఇట్. అయితే భయంకరంగా వస్తే అది తెలియదు అన్నది. కరెక్ట్. గ్యాంబ్లింగ్ కూడా అంతే. వెళ్తాను ₹10 పెడతా, వస్తే నాకు భయంకరంగా వస్తాను ఒక ఆనందం, దాంట్లో వెళ్తాను నేను. సో నేను నాకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన ఇన్వెస్టర్ని ఇదే క్వశ్చన్ అడిగాను. సార్ నేను ఆల్రెడీ తయారు చేసిన ప్రోడక్ట్ ఫెయిల్. ఓకే, నేను సంవత్సరం నుంచి ఏం చేయలేకపోయే దాంతో, ఎవరు నాకు ఇన్వెస్ట్ చేయట్లా, మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్ మా దాంట్లో అని అడిగాను. ఆయన ఇచ్చిన ఆన్సర్ నేను ఈ రోజుకి మర్చిపోలేను. ఆయన ఏం చెప్పాడంటే, జిగ్నేష్ ఈ స్టేజ్లో నంబర్ 1 నేను నీ ఐడియా మీద ఇన్వెస్ట్ చేయట్లా, నీ మీద చేస్తున్నా. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు, నువ్వేదో చేస్తావు అనిపిస్తుంది, ఇది కాకపోతే ఇంకేదో చేస్తావు, నాకు ఆ జర్నీలో నా పార్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, అందుకని నేను ఇన్వెస్ట్ చేస్తాను. నంబర్ 1. వెరీ గుడ్ సార్. మరి నేను సక్సెస్ అవుతాను తెలియదు, ఫెయిల్ అవుతాను తెలియదు, నా జర్నీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మరి ఇంత డబ్బులు ఎలా పెట్టగలుగుతున్నారు సార్? ఇప్పుడు 1,000 10,000 అంటే పర్లేదు, నేను ఫస్ట్ రీజన్ ₹1,00,00,000. సో 2017లో. ఓకే, సో ₹1,00,00,000 మీరు పెట్టడం కాక మీరు ఇంకో 10 మంది పెట్టిస్తున్నారు, ఎలా చేస్తున్నారు సార్ అని అడిగా. అడిగితే నేను ఒకటే చెప్పాను జిగ్నేష్ మిగతా వాళ్ళందరికీ, మీరు ఈరోజు ఇతను నాకు నచ్చాడు, మీకు కూడా నచ్చుతాడు, మాట్లాడండి. మీరు ఎంత పెట్టాలి అంటే మీరు పెట్టిన తర్వాత దాని గురించి మర్చిపోయి, అసలు ఈ డబ్బులు పెట్టిన రోజు కూడా మీరు మర్చిపోయి అంత పెట్టండి. అది ఎంతైతే అంత. రేపొద్దు నన్ను అడగద్దు, అతన్ని అడగద్దు, మీరు మర్చిపోండి ఆ డబ్బులు గురించి. సో ఇదే అప్లికబిలిటీ ఇక్కడ కూడా వస్తుంది. రైట్. ఇందాక అన్నట్టు నేను 9 months బ్యాక్ వేగస్ వెళ్ళా. ఓకే, సో వ్యాలీ వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్ వచ్చి ఇప్పుడే మీరు ఎప్పుడు చేశారు గ్యాంబ్లింగ్ అని, లక్కీగా వేగస్ వెళ్ళా. ఓకే, వేగస్ వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఆ రోజు నేను పాస్పోర్ట్ మర్చిపోయి వెళ్ళా. సో పాస్పోర్ట్ లేకపోతే చేయని. సో ఏం జరిగింది, సేమ్ స్టోరీ. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ క్లియర్ కట్గా ఒక $200 తెచ్చారు. ఇంతే, ఇది డబ్బులు వచ్చినా
పోయినా 200 అవ్వగానే కట్ చేసి వెళ్ళిపోతారు. అంత మెచ్యూరిటీతో వాళ్ళు వచ్చారు, ఆడారు, కొంతమంది తీసుకెళ్లారు, కొంతమంది పోగొట్టుకున్నారు, వెళ్ళిపోయారు. సో మనం పోయినా పర్లేదు, ఆనందంగా పోగొట్టుకోవడానికి నేను రెడీ ఉన్నాను అన్నది ఎక్కడైనా ఖర్చు పెట్టండి, తప్పే లేదు. దట్ ఈస్ యువర్ ఫన్. బట్ ఒక్కసారి దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది, లైఫ్స్ డిస్టర్బ్ అవుతాయి అనుకుంటే మాత్రం డోంట్ డూ ఇట్. అది ఏదైనా కూడా, అది షేర్స్ లో కూడా, ఈక్విటీ షేర్స్. మేక్ సెన్స్. సో దట్స్ ప్రెటీ మచ్ హౌ యూ సీ థింగ్స్. ప్రాపర్ ఆన్సర్. ఆఫ్ కోర్స్ ఈక్వేషన్ ఈక్వల్ అంటే లైక్ స్టార్ట్అప్ ఈక్వేషన్, గ్యాంబ్లింగ్ ఈక్వేషన్ ఈక్వల్ గా కాకపోయినా ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్, నాకైతే పర్ఫెక్ట్ గా వచ్చింది. థ్యాంక్ యూ. నేను ఐ టేక్ దట్ అడ్వైస్. నేను ఒకవేళ పెట్టేది ఉంటుంది, నిజంగా నేను క్వశ్చన్ అడిగితే అడ్వైస్ వచ్చేసింది నాకు. వండర్ఫుల్. సో మొత్తానికి అట్లా. ఇంకొక క్వశ్చన్ ఉండింది నాకు, ఇందాక నేను అడగాల్సింది మిస్ అయిపోయాను యాక్చువల్గా. ఈ మేబీ ఒక 3-4 years బ్యాక్ వరకు అనుకుంటా, ఒక 10 years నడిచింది సాఫ్ట్వేర్ అనేది, ఒక బూమ్ అనుకుంటూ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న తాతల దగ్గర నుంచి ఇంట్లో మన చిన్నోళ్ళు కూడా వాళ్ళే అదే అంటారు, సాఫ్ట్వేర్ చేయన్న బూమ్ ఉంది కదా అనే అడ్వైస్లు వచ్చేటివి మనకి. సమ్వేర్ ఐ ఫీల్ బికాస్ ఆఫ్ దిస్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఏఐ కానీ, మషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మేము ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ షూట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎడిట్ చేయడానికి నేను తీసుకోవాల్సిన సిస్టమ్ ఒక 2 లక్షలు పట్టదు, రైట్? అంటే ది హార్డ్వేర్ దట్ హ్యావ్ పర్చేస్. నేను సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుని హార్డ్వేర్ అప్గ్రేడ్ చేసుకున్నాను. అండ్ అంటే దాంట్లో ఎన్విడియాస్ కానీ, లేకపోతే గ్రాఫిక్ కార్డ్స్ కానీ, లేకపోతే హార్డ్ డిస్క్ పెంచడం కానీ, ఎస్ఎస్డీలు పెంచుకోవడం కానీ. వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ లైక్ ఇది వరకు అలా ఉండిందేమో, బట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ పెరుగుతుందా అనే ఒక థాట్ నాకు, అంటే హార్డ్వేర్ ఇండస్ట్రీ పెరుగుతుందా అని ఒక డౌట్ ఉండింది అనమాట. అంటే నాకు క్లారిటీ కావాలి దీని మీద, కరెక్టా, నేను అనుకుంది కరెక్టా కాదా అన్నట్టు మీ ఉద్దేశం, బికాజ్ యూఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ కాబట్టి మీరు చూస్తుంది ఎలా ఉంది? డెఫినెట్లీ నెక్స్ట్ 5 years ఇండియాలో సాఫ్ట్వేర్కి బూమ్ ఉంది. ఓకే, అందులో నో క్వశ్చన్. ఓకే, సాఫ్ట్వేర్ అంటే వాట్ యూ మీన్ బై సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఎనీ జాబ్ వేర్ యూ జస్ట్ గో అండ్ స్టార్ట్ రైటింగ్ ఎ కోడ్ అండ్ ఎక్స్పోర్ట్ ద కోడ్. కోడింగ్ ఆస్పెక్ట్ లో ఉన్నది. బికాస్ మా ఇంట్లో నేను విన్నది, చెప్పేస్తాను డైరెక్ట్ గా, మా ఇంట్లో సాఫ్ట్వేర్ అంటే కాల్ సెంటర్ సాఫ్ట్వేర్ అనేటోడు. తెలిసిన వాళ్ళు కాల్ సెంటర్ ఐటీ కంపెనీ కాబట్టి ఐటీ అంటే సాఫ్ట్వేర్ అన్న. సో చిన్న డిఫరెన్సియేషన్ అక్కడ, ఐటీఈఎస్. రైట్. సో ఆ చిన్న డిఫరెన్సియేషన్ జనాలు చూసే వాళ్ళ కోసం అంతే. మనం చిన్న క్లారిటీ ఇద్దాం దాంట్లో. ఐటీ అంటే ఈ కోడ్ రాయడం ఇలాంటివన్నీ ఎక్కువ వస్తాయి దాంట్లో. ఐటీఈఎస్ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. అక్కడ బీపీఓ, కేపీఓ, బీపీఓ కంటే బెటర్ అది కేపీఓ. సో నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటాం. సో ఇలాంటివన్నీ అక్కడ వస్తాయి అనమాట. సో బట్ ఐడియలీ ఇండియాలో బీపీఓ, కేపీఓ మార్కెట్ ఇంకా బాగుంది, కంటిన్యూ అవుతుంది. బట్ ఇండియా నుంచి ఎక్కువ జాబ్స్ ఇప్పుడు ఇండోనేషియా, మనీలా అండ్ ఫిలిపీన్స్ అటుపక్కకు వెళ్తున్నాయి అనమాట. సో కొంచెం ఆ మార్కెట్ అటు ఇటుగా ఉంటుంది. బట్ ప్రోగ్రామర్స్ కి ఇండియాలో మార్కెట్ ఇంకా స్టేబుల్, డౌట్ లేదు. సో ఇప్పుడప్పుడే దాన్ని అసలు ముట్టుకున్న ఇండియా ఎవరు కట్ చేయలేదు. బట్ ఒక 3 to 4 years టైంలో ఇండియాలో ఒక మేజర్ బూమ్ రాబోతుంది. దానికి నాకెందుకు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ రెడీగా లేరు అనిపిస్తుంది. Okay. And that will be manufacturing. Right. China key alternative, every US company, every global manufacturing company is looking at, and దాని కనిపించే పెద్ద ఆపర్చునిటీ ఇస్ ఇండియా. ఇండియాలో వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటి, ఇక్కడ చీప్ లేబర్ ఎక్కువ మంది. ఈరోజు మనం చైనా ఆల్రెడీ సర్పాస్ చేసాం పాపులేషన్లో. నౌ వీఆర్ ది వరల్డ్స్ పాపులర్ కంట్రీ. సో 140 crores, 144 crores దగ్గర ఉన్నాం మనం. సో నెంబర్ 1, and it continue అవుతుంది, by the way. Next 10 years we are going to be the populous country of the world. So China 20 years back ఏం జరిగిందో మన దగ్గర ఇప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి జరగబోతుంది. రైట్. సో చైనాకు ఆల్టర్నేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి మూవ్ అయినప్పుడు, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఐఫోన్. యాన్యువల్ 12 million ఐఫోన్ పీసెస్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. 99% అక్కడ చైనాలో అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో, బెంగళూరులో ఇప్పుడు టాటా ఒక కంపెనీ ఎక్వైర్ చేసుకొని చేస్తుంది. సో దే ఆర్ స్టార్టింగ్ ఏ ఐఫోన్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. సో దేర్ ఐడియా ఇస్ టు అట్లీస్ట్ మూవ్ 50% ఆఫ్ ప్రొడక్షన్ టు ఇండియా. సో దట్ దే విల్ హ్యావ్ దట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటారు చూసారు, అట్లా. సో 2 కంట్రీస్ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో అలా ఒక్కసారి యాపిల్ రావటం మొదలు పెడితే, సామ్సంగ్ నుంచి యు నేమ్ ఇట్, ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా అక్కడ మూవ్ అవుతుంది. బట్ ది ప్రాబ్లమ్ ఇస్ ద మూమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్స్ టు ఇండియా. ఈరోజు నేను మా కాలేజ్కి వెళ్ళాను మొన్న, గీతంకి. మా అప్పుడు 26 సెక్షన్లు ఉండేవి. దాంట్లో 2 సెక్షన్లు మెకానికల్, 2 సెక్షన్లు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇట్లా సివిల్ ఒక 2 సెక్షన్లు ఇట్లా ఉండి, ఐటీ, సిఎస్సి లాంటివి 5 సెక్షన్లు ఉండేవి. ఈరోజు 25 సెక్షన్లు సిఎస్సి అండ్ మెకానికల్ ఒక సెక్షన్ 30 మంది ఉన్నారు. అది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర. సో గీతం తెలియదు వరకు. అలాంటి గీతంది పరిస్థితి అంటే, లుక్ ఎట్ ఎనీ అదర్స్ నార్మల్ కాలేజ్. అక్కడైతే అసలు అదే మెకానికల్, సిఎస్సి, ఏఈ, ట్రిపుల్ ఈ లాంటివి ఎవరు తీసుకోవట్లా. మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్ అయితే ఇండియాలోకి ఫస్ట్ జాబ్స్ మనకు కావాల్సినవి.
అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో మూవ్ అయ్యి ఫెయిల్ అవడానికి రీజన్ ఇది అవ్వచ్చు, రెడీ టాలెంట్ ఉండకపోవటం. సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ whoever is watching this podcast, if you are someone who is trying to join a college today, కళ్ళు మూసుకొని కోర్ సబ్జెక్ట్స్ వెళ్ళండి. You will love those jobs and you will have great opportunities in the next decade to 2 decades. Got it. Yeah. సో ఇప్పుడు మెకానికల్ గురించి క్లారిటీ వచ్చింది, బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది ఎలక్ట్రానిక్స్ ఈసీ అంటారు కదా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? So see, let's take an example. నా క్వశ్చన్ సేమ్ క్వశ్చనే. ఇప్పుడు సాఫ్ట్వేర్ పెరుగుతున్నా కొద్దీ హార్డ్వేర్ కూడా పెరగాలి అనేది నేను అనుకుంటున్న ఈక్వేషన్. అది రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ నాకు ఆన్సర్ కావాలి. ప్లస్ డెఫినెట్లీ దీనికి ఇండస్ట్రీకి ఎంత స్కోప్ ఉందో తెలియాలి. డెఫినెట్లీ హార్డ్వేర్ ఇస్ గోయింగ్ టు గో ఎక్స్పోనెన్షియల్. మూర్స్ లా అనే కాన్సెప్ట్ ఉంటుంది. సారీ, మూర్స్ లా. మూర్ అనే ఆయన ఇంటెల్ ఫౌండర్. ఓకే. ఈజ్ ది ఫాదర్ ఆఫ్ చిప్స్ అనుకుంటారు. సో ఆయన ఒక లా చెప్పాడు అనమాట. ఆయన థియరీ ప్రకారం ఏంటంటే ఎవ్రీ 10 years ఆ కర్వ్ విల్ గో ఇన్ ఎ వే, ది నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ స్మాల్ స్పేస్, అవి ఎంత బాగా వెళ్తుందంటే డబుల్ అండ్ ట్రిపుల్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఆల్రెడీ మనం చాలా సాచురేట్ అయ్యి కొన్ని వేల, ఇన్ఫాక్ట్ నానో స్కేల్లో చిప్స్ ఎంబెడ్ చేస్తున్నారు, ట్రాన్సిస్టర్స్ ఎంబెడ్ చేస్తున్నారు చిప్లో. సో మూర్స్ లా ప్రకారం వీఆర్ ఆల్రెడీ అడ్వాన్సింగ్ అండ్ ఇంకా మంచి అడ్వాన్సెస్ వస్తాయి. సో హార్డ్వేర్ ఈస్ గోయింగ్ టు గో ఈవెన్ బెటర్, అందులో డౌటే లేదు. ఒకప్పుడు మనం ప్రాసెస్ రెండర్ చేస్తే వీడియో ఫైల్ రెండర్ పెడితే మామూలు 1080 ఫైల్ రాత్రంతా చేసేవాళ్ళం. నేను మా ఫాదర్ చేసేవాళ్ళం అండి, ఇది 20 years బ్యాక్. నేను కూర్చొని రాత్రంతా కూర్చొని చేసేవాళ్ళం. సో అలాంటిది ఇప్పుడు 4K ఫైల్ రెండర్ మొబైల్ ఫోన్ లో అవుతుంది. సో దట్స్ ది అడ్వాన్స్మెంట్. సో హార్డ్వేర్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఆటోమేషన్, రోబోటిక్స్ ఇవన్నీ వస్తాయి, అందులో డౌటే లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్, డ్రోన్స్ అన్నీ వస్తాయి. బట్ ది పాయింట్ ఇస్, ఇండియాలో మొన్న ఒక క్వశ్చన్, ఇది మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మన వాళ్ళు ఇది చూసిన బుద్ధి తెచ్చుకోవాలి మనం. శామ్ ఆల్ట్మన్, రైట్, హీ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ ఓపెన్ ఏఐ. He was the Y Combinator CEO. He is very recognized man in the world. I was supposed to ask this question last లో ఎండ్ చేసినప్పుడు అర్థం అనుకున్నాను నేను. చాట్ జీపీటీ ఫౌండర్ టీమ్ లో ఇతనే మెయిన్ కోర్ అని కాల్ చెప్పాలంటే. ఇతన్ని మొన్న ఒక ఇండియన్ ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ లో క్వశ్చన్ అడిగాడు, సార్ సిలికాన్ వ్యాలీలో అన్నీ వచ్చే బాగానే ఉంది, ఇండియాలో డూ యూ థింక్ ఒక చిన్న హైదరాబాద్, బెంగళూరులో ఉండే ఒక యూత్ ఒక రూమ్లో కూర్చొని ఇక్కడ గూగుల్, ఫేస్బుక్ లాగా కోర్ ఏ మోడల్స్ తయారు చేసే స్కోప్ ఉందంటారా అని క్వశ్చన్ అడిగాడు. అతను బ్లంట్గా ఆన్సర్ చెప్పాడు, ఛాన్సే లేదు, అట్లాంటి జరిగితే వ్యాలీలోనే జరుగుద్ది, ఇండియా జరిగే ఛాన్సే లేదు అని. దట్ వాజ్ రియలీ డిస్హార్టనింగ్, బట్ ఇట్ ఈస్ ది ట్రూత్. ఇట్ ఈస్ ది ట్రూత్. ద రీజన్ బీయింగ్ అవర్ అకాడమియా ఇస్ నోవేర్. మనం రీసెర్చ్ అంటే పిహెచ్డీలు, రీసెర్చ్ ఈరోజు కాలేజీలో ఊరికే అది ఉంటే శాలరీ ఎక్కువ వస్తుందని చేస్తున్నారు, కొనుక్కొచ్చుకుంటున్నారు. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచర్స్, విత్ ది యాటిట్యూడ్ ఆఫ్ జాబ్ చేసుకుంటే చాలు, మనం రీసెర్చ్ ఇవన్నీ కాదు, ఒక విజన్, ఒక గోల్ లేకుండా ముందుకెళ్తే, ఐ డోంట్ థింక్ శామ్ ఆల్ట్మన్ వాస్ రాంగ్. So unless and until we do real deep research, jump in, our academia progresses, our investments come in that direction, we are not going anywhere there. Right. So luckyga there is good also for this. Like Hyderabad lo chuste, let's say Telangana government has been really proactive to start something called rich. Okay. Rich anedi enti ante it brings in all the academia, industry and the research in one place, so that they can work with each other to build something innovative. RICH. Okay. Is it an organization or what? It's a parallel organization, the government entity, run by ex-dean of ISB. Oh. And very intellectual folks across the India were brought in, who are experts in genomics to cellular biology to whatnot. So వాళ్ళు మన హైదరాబాద్లో ఇన్ఫాక్ట్ చాలా మందికి విషయాలు తెలియదు. మన హబ్సిగూడ ఏరియా దగ్గర నుంచి ఇటు పటాన్చెరు ఏరియా దాకా వెళ్తే ప్రతి ఏరియాలో భయంకరమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇక్రిసాట్ దగ్గర నుంచి సెల్యులర్ ల్యాండ్ మార్క్స్ అయినాయి కానీ దానిలో ఏమైతే దొంగ తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఆ ప్యాషన్ ఎందుకు రావట్లేదు మనకి? ఇప్పుడు CCMB ఆపోజిట్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. అసలు అక్కడికి వెళ్ళి కోర్స్ చేసి ఈ రోజు లెట్స్ సే కల్ట్ ఫిట్ లాంటి చోట్ల భయంకరమైన డబ్బులు ఇచ్చే జాబ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనకు తెలియదు, పట్టించుకో చెప్పేవాళ్ళు కూడా లేరు. అన్ఫార్చునేట్లీ ఎక్స్పోజర్ అండ్ అవేర్నెస్ లేదు మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ shows like this and maybe some other ways you have to bring that exposure. And not just this, what I felt is
అంటే పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ విల్లింగ్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ దిస్ జోన్, అంటే ఇట్లాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది మీకంటే ఐఎమ్ అప్ విత్ దట్. నేను సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా. నాట్ జస్ట్ లైక్ అ పార్ట్నర్, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఫర్ యూ. మీకు ఇంత క్లారిటీ ఉంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ టు యాక్చువల్లీ స్టార్ట్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో, అకాడమిక్ ఆస్పెక్ట్లో, ఐఎమ్ దేర్ విత్ యూ. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. థ్యాంక్ యూ వంశీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం డీప్గా వెళ్తే, మీ స్టార్ట్అప్ కూడా దీనికి సంబంధించింది కాబట్టి అడుగుతున్నాను. ఇది గేమిఫైయింగ్ ది ఎడ్యుకేషన్ వాట్ యు కాల్ ప్యాటర్న్ అనేది ఏదైతే నడుస్తుందో ఇప్పుడు, మేము రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసినట్టే, మెన్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. దాంట్లో గెలిచిన వాడికి 50,000 రూపీస్ జస్ట్ ఒక పుష్ లాగా ఇచ్చాము. వాళ్ళ బిజినెస్ కూడా ఆ అబ్బాయి బిజినెస్, చిన్న అబ్బాయి 17-18 ఇయర్స్, సూపర్ కోడింగ్ ఒక 20 యాప్స్ డెవలప్ చేస్తున్నాడు అప్పటికే. ఇది 1.5 year బ్యాక్ అయిన సిచ్యువేషన్. ఆయనకి ఐడియా ఇదే, గేమిఫైయింగ్ ది ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది. So, like, can you tell about the scope for this kind of what do you call segment? Absolutely. In fact, education has always been my passion. అది మనకి అర్థం కాదు ఏంటంటే, చాలాసార్లు మన ప్యాషన్ మనకి ఎట్లా తెలుస్తుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. నాకు నా ప్యాషన్ ఎట్లా రియలైజ్ అయ్యానంటే, when I teach, when I see the spark in the eyes of people on the other side, దట్ మూమెంట్ వచ్చే డోపమిన్ రిలీజ్ అయితే ఉంటుందో నాకు, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టదు నాకు. ఆ రోజు నేను ₹1,00,00,000 సంపాదించిన నిద్రపట్టదేమో కానీ, ఆ స్పార్క్స్ ఎన్ని ఎక్కువ వస్తే, ఎంత సాటిస్ఫాక్టరీగా వస్తే నాకు అంత బాగా నిద్రపట్టుద్ది. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ మై ప్యాషన్ ఈజ్ ఎడ్యుకేషన్. సో అలా జరిగి స్టార్ట్ అయ్యి, లెట్స్ సే నా స్టోరీ అంతా జరిగి నా ఫస్ట్ స్టార్ట్అప్ దగ్గర మాట్లాడదాం. మై ఫస్ట్ స్టార్ట్అప్ వాజ్ అబౌట్ ఎడ్యుకేషన్ ప్యారలల్ కరిక్యులమ్స్ యూజింగ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఇది కాన్సెప్ట్. అంటే ఏంటంటే, మనం స్కూల్లో నేర్చుకునేదంతా థియరీ చెప్తారు, రాస్తాం, హోంవర్క్ ఇచ్చేస్తాం, అయిపోయింది. దీన్ని మనం ఎందుకు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ నేర్చుకోవట్లేదు అన్నది మై క్వశ్చన్ ఆల్వేస్. నాకు ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా ఎక్కడ వచ్చిందంటే, చిన్నప్పుడు అరౌండ్ 6th or 7th క్లాస్లో మనకి ఫోర్స్ అండ్ ప్రెషర్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ ప్రెషర్ అయిపోయేటప్పటికి, ప్రెషర్ ఎలా మెజర్ చేస్తారు అంటే, ఒక బౌల్లో ఇలా మెర్క్యూరీ పెట్టి టెస్ట్ ట్యూబ్ పెట్టండి, అప్పుడు దాన్ని బట్టి పైకి కిందికి వెళ్తే ఇది కదా అని చెప్పి చూపించేవాడు అనమాట ఎక్స్పెరిమెంట్. బట్ ఎక్స్పెరిమెంట్ నేను ఎప్పుడు కళ్ళతో చూడలా. ఎందుకు? పొన్నూరులో ఒక చిన్న స్కూల్లో మేము బెంచ్లు కూడా సరిగ్గా ఉండే, కింద గురించి చదువుకున్నాం. అలాంటిది వాడి దగ్గర మెర్క్యూరీ అంత ఉండాలంటే అది చాలా కష్టం అది. సో ఆ రోజు నుంచి నాకు అది ఒక లోపల ఎప్పటి నుంచి ఉండిపోయింది, అది మెర్క్యూరీ ఎందుకు మనం చేయలేకపోయాను అని. బట్ లక్కీగా ఎప్పుడో ఒకసారి నేను ఒక ఎక్స్పెరిమెంటల్ బుక్ చదివాను. ఆ బుక్లో ఒక చిన్న జార్, బెలూన్, ఒక స్ట్రా, ఈ 3 ఉంటే ఒక రబ్బర్ బ్యాండ్, ఈ 4 ఉంటే మనం బ్యారోమీటర్ మనమే తయారు చేసుకొని ఈరోజు వర్షం పడుద్దా, రేపు ఎండగా ఉంటుందా, మొత్తం మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంట్ నేను తయారు చేసి చూసినప్పుడు రియల్గా రిజల్ట్స్ వచ్చాయి. దట్ వాజ్ ది డే ఐ డిసైడెడ్, ఓకే ఇలా నేర్పించాలి, లెసన్స్ నేర్పిస్తాం మనం, ఇదే చేద్దామని చెప్పి ఒక కంపెనీ పెట్టాం మేము 2013లో. పెట్టి మార్కెట్లోకి వెళ్ళాం, స్కూల్స్కి వెళ్ళాం, టీచింగ్ మొదలు పెట్టాం, అంతా జరుగుతుంది. పిల్లలకి నచ్చుతుంది, మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. 2 things హ్యాపెండ్. ఒకటి, బాగున్న దాన్ని స్కేల్ చేయలేకపోతే అది బిజినెస్ స్టార్ట్అప్ అవ్వదు. సో ఒక స్కూల్ అంటే నేను వెళ్తున్నాను, 2 స్కూల్ అంటే 2 వెళ్తాం, చెప్తాం. బట్ రేపొద్దు 1000 స్కూల్ వస్తే 1000 మంది నాలాంటి వాడు వచ్చి అక్కడ చెప్పాలి అంటే మనం ఇచ్చే తక్కువ శాలరీలకి చాలా కష్టం. అది ఫస్ట్ రియలైజేషన్. సెకండ్ రియలైజేషన్, సరే ఏదో చేసి ఇద్దాం అనుకున్నా, ఉన్న స్కూల్లో సరిగ్గా పేమెంట్ లేవట్లేదు. సో ఆ రోజు డిసైడ్ అయ్యా ఏంటంటే, దిస్ స్టార్ట్అప్ వోంట్ వర్క్, ఇస్ వోంట్ స్కేల్. సో వీ షట్ దట్ కంపెనీ ఇన్ 1.5-2 years. When Oculus CV1 came to market, 2016 March 31st అనుకుంటా, Oculus CV1 అఫీషియల్లీ రిలీజ్ అయింది అని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ రోజు నేను వెంటనే వెళ్ళి మా బాస్ దగ్గరికి వెళ్ళి, నేను జాబ్ మానేస్తున్నాను, ఏం చేస్తామంటే ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్, బయటకు వచ్చాను. వచ్చి నా 4 ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఆ కాన్సెప్ట్ విని వాళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కాన్సెప్ట్ ఈ రోజు కూడా స్టార్ట్ కూడా చేయలేకపోయా. ఓకే. సో మీకు ఊరికి ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఇస్తాను. లెట్స్ ఇమాజిన్, మనం అందరం ఇప్పుడు ఒక ఫ్లైట్లో వెళ్తున్నాం. దిస్ ఫ్లైట్ ఈస్ సూపర్ సేఫ్, అంత బాగుంది, నాయిసెస్, పిల్లలు ఏడుస్తున్నారు, అంత ఒక నార్మల్ ఫ్లైట్ లానే ఉంది. సడన్గా యూ స్టార్టెడ్ స్లీపింగ్ యాజ్ వెల్. సడన్గా మంచి టర్బులెన్స్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ ఊగిపోయి షేక్ అయిపోయి ఒక స్నాప్ షాట్లో అంత డార్క్ అయిపోయింది. ద మూమెంట్ యూ ఓపెన్ ది ఐస్, యూ రియలైజ్ దాట్ యు ఆర్ ఇన్ ఎ డెజర్ట్. ది ఫ్లైట్ హ్యాస్ క్రాష్డ్. అండ్ ఇన్ దిస్ సీన్, imagine you have a HUD,
గేమ్లో కనుక కౌంటర్ స్ట్రైక్లో ఈ గేమ్స్ కనుక హడ్ వస్తుంది, హెడ్స్ అప్ డిస్ప్లే అని. ఆ డిస్ప్లేలో ఒక టింగ్ 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 అని అలారం అవుతుంది. అలారం ఏంటి, నెక్స్ట్ 30 secondsలో వాటర్ తాగకపోతే యూ విల్ డై, యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. నేను పరిగెత్తుకుంటూ అటు ఇటు చూడటం మొదలుపెట్టా. సడన్గా నాకు దూరంలో ఒక ఒయాసిస్ కనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళా. మంచి వాటర్, క్లీన్, నాకు కింద ఉన్న రాళ్ళు క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. చుట్టూ మొక్కలు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, వాటర్లో ఏమీ లేవు, వెరీ క్లీన్. ఏం చేస్తావు? కౌంట్ డౌన్ కంటిన్యూస్. 10, 9, 8. మీరేం చేస్తారు? నాకు అర్థం కావట్లేదు అసలు. వాటర్ తాగుతాం. ఆఫ్ కోర్స్. సో పరిగెత్తుకుంటూ వాడిలో వాటర్ తాగుతాడు. వాటర్ తాగిన నెక్స్ట్ సెకండ్ గేమ్ ఓవర్, యు ఆర్ డెడ్. అరే వాటర్ తాగాక టైంకి. సో ఇప్పుడు ఒక ఆకాశవాణి వస్తుంది అనమాట. వచ్చి నీకు అసలు ఏం జరిగిందో తెలుస్తుందా? నీకు మొన్నే క్లాస్లో ఒక లెసన్ చెప్పాను నేను. ఆ లెసన్లో బయాలజీలో అసలు ఒక చుట్టూ అంత క్లీన్ క్రిస్ప్ ఎడారిలో ఏ లైఫ్ దాంట్లో లేదు. ఒక అల్గే లేదు, ఒక ఫంగస్ లేదు, ఒక ఇది లేదు. అంటే ఆ వాటర్లో ఏదో టాక్సిసిటీ ఉంది. ఆ టాక్సిసిటీకి రీజన్ ఏమైండొచ్చు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రాడికల్స్ ఆఫ్ మినరల్ అయాన్స్ దొరుకుతున్నాయి దాంట్లో. సో మినరల్ అయాన్స్ అయితే ఏమవుతుంది, లోపలికి వెళ్ళి ఈ మినరల్ అయాన్స్ వెళ్ళి మన ఆర్బీసీస్ వెళ్ళి ట్యాగ్ అయ్యి హిమోగ్లోబిన్ బదులు హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్కి ఇట్ వోంట్ డెలివర్ ఆక్సిజన్ ఎనీమోర్ టు అవర్ సెల్స్. సో యూ డోంట్ హ్యావ్ ఆక్సిజన్ టు యువర్ సెల్స్, సో యూ ఆర్ సఫకేటెడ్, యూ డై. వెరీ గుడ్, లెసన్ అర్థమైంది, గుర్తొచ్చింది, కరెక్టే టీచర్. బట్ అగైన్ ద టైమ్ స్టార్ట్స్. ట్రయల్ 2, 10, 9. అరే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు కెమిస్ట్రీ టీచర్ వచ్చాడు, కెమిస్ట్రీ ఆకాశవాణి వచ్చింది. అరే మొన్నే కదా నీకు యాక్టివేటెడ్ కార్బన్ గురించి లెసన్ చెప్పాను. అరే ఏంటి లెసను? కరెక్ట్, ఎస్. ఇక్కడ ప్లాంట్ ఉంది, ఇక్కడ ఏదో చిన్న పగిలిపోయిన అద్దం మొక్క పగిలిపోయింది ఎయిర్ క్రాఫ్ట్ది. తీసుకెళ్ళి సన్కి పెట్టి జూమ్ చేసి దాన్ని అటు ఇటుగా సెట్ చేసి దాన్ని బర్న్ చేస్తే బ్లాక్ కలర్ మెటీరియల్ వచ్చింది. దాన్ని యాంథ్రసైట్, ఒక రకంగా చెప్తే యాంథ్రసైట్ అంటాం. సో దాన్ని పౌడర్ చేస్తే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ యాక్టివేటెడ్ కార్బన్. పౌడర్ చేస్తే దానిలో ఎంత సర్ఫేస్ ఏరియా పెడితే అంత ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానిలో నుంచి వాటర్ ఫిల్టర్ చేస్తే ఫ్రీ రాడికల్స్ అని యాక్టివ్ కార్బన్కి మ్యాచ్ అయిపోయి ట్యాగ్ అయిపోయి యూ విల్ హ్యావ్ నో మోర్ రాడికల్స్, సో యూ కెన్ డ్రింక్ దట్ వాటర్. వెరీ గుడ్. అండ్ నౌ ఐ డూ దిస్ ఎక్సర్సైజ్, ఐ డ్రింక్ దట్ వాటర్. Level 1 completed. Crazy. So this is what our education system needs today. It needs relatability. నేను ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో మ్యాథ్లో 4-year సిరీస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, నేనే కాదు ప్రతి ఇంజనీర్ చదివాడు. అది ఎందుకు చదివాడు ఈరోజు వాడికి తెలియదు. కనీసం ఆ సిలబస్ చెప్పినాడు కానీ ఎందుకు చెప్పారో తెలియదు. తెలిస్తే రాయండి అక్కడ, ఇది మీకు పలానా చోట ఉపయోగపడుద్ది, అది ఆ రోజు మీకు చేయాలంటే ఈరోజు మీరు నేర్చుకోవాలి. మన అన్ఫార్చునేట్ రియాలిటీ మన ఎడ్యుకేషన్ అంతా నువ్వు వెళ్ళి అది చెయ్యి, తర్వాత తెలుస్తుంది నీకు అదేంటో. దట్ యూస్ టు వర్క్. ఇప్పుడు 1950s లేకపోతే 1900s బ్రిటిషర్స్ ఉన్నప్పుడు నువ్వు మూసుకుని ఆ పని చేయి, తర్వాత నేను చెప్తా ఏంటో. అందరు కళ్ళు మూసుకొని స్లేవ్స్గా చెప్పిన పని చేయడం అలవాటు ఆ రోజు. ఎందుకంటే ఏం చేస్తాడో భయం. ఈరోజు ఎల్కేజీ పిల్లడు కూడా చెప్పిన పని చేయడు. వాడికి అది రీజనబుల్గా సౌండ్ అనిపించి అది కరెక్ట్ అనిపిస్తే తప్ప, వాడు కన్విన్స్ అయితే తప్ప వాడు ఆ పని చేయడు. సో ఈరోజు జనరేషన్ మారింది. మరి ఇంకా మనం ఎందుకు ఓల్డ్ అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం మనం? దట్ హ్యాస్ టు ఫండమెంటలీ చేంజ్. సో దట్ ఈస్ ది స్టోరీ దట్ ఐ కన్విన్స్డ్ మై కరెంట్ దెన్ టీమ్, దెన్ ఇన్వెస్టర్స్ అండ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ. బట్ ఈవెన్చువలీ అప్పుడు నా ఏజ్ 25, మా అందరి ఏజ్ 25 ఆల్మోస్ట్. ఆ రోజుకి బైజూస్ లేదు ఇంకా మార్కెట్లో, ఏది ఈ రోజున ఫామ్లో. ఆ రోజుకి ఎడ్యుకేషన్ మార్కెట్లో లీడర్గా ఇంత హెవీగా ఉన్నాడు ఎవడు లేడు. బాహుబలి కూడా అప్పుడే వచ్చింది. సో బడ్జెట్ యానిమేషన్ గ్రాఫిక్స్ అన్ని 100 కోట్లుగా చూద్దాం అనిపించింది. సో ఈ మూమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత గ్రాఫిక్స్ ఇంత సిలబస్ మనం మార్చాలి, తయారు చేయాలంటే ఇది కరెక్ట్ కాదు. స్టార్ట్ చాలా హ్యూజ్ కదా, అంత బడ్జెట్ ఈరోజు అది స్టార్ట్ ఈజీ కాదు. లెట్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ ఫార్మ్ విచ్ ఇస్ స్కేలబుల్ అంటూ అసెస్మెంట్ వైపు వచ్చాం. Okay. So learning is complex because every topic needs a separate graphic material, whereas assessment need not be. ఒకే అసెస్మెంట్ 10 చోట్ల వాడచ్చు నేను. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మేము అసెస్మెంట్స్ స్టార్ట్ అయ్యి 2017లో పివట్ అయిన తర్వాత పర్స్పెక్ట్ AI, వేర్ వి యూస్ గేమ్స్ ఇన్ వర్చువల్ రియాలిటీ టు అసెస్ పీపుల్, నాట్ జస్ట్ దర్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఎబిలిటీస్ బట్ ఆల్సో దర్ సెన్సరీ సైకోమోటర్. వాడి కళ్ళు కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా, అన్ని రకాల జాబ్స్ కూడా సూటబుల్ కాదా, ఇవన్నీ చేస్తూ వి స్టార్టెడ్ అవర్ Perspect AI అనే కంపెనీ. సో దట్స్ ది జర్నీ ఫ్రమ్ దేర్ ఆన్. సో లైక్ ఇలా ఇందాక చెప్పిన కంప్లీట్ ప్రాజెక్ట్ ఏదైతుందో అది ఎప్పుడు రావచ్చు, అసలు స్కోప్ ఉందా?
Absolutely ఉంది. I think if at all, let's say I get a second attempt at doing this, I might as well take it. Or I might be willing to work with a gang of young, fresh blood Nice. And experts out there in the market to really get this done. People who are watching, if at all you're interested and you're capable enough, you can reach out to Jignesh. కింద మెయిల్ ఐడి కూడా పెడతాను, దొబ్బేయండి. సో ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ ఈ విషయం పక్కకు పెడితే లైక్ ప్రెసెంట్గా ఏం చేస్తున్నారు మీరు? అంటే లైక్ వాట్ ఈస్ యువర్ స్టార్ట్అప్ డూయింగ్ రైట్ నౌ? హౌ ఇస్ ఇట్ ఫంక్షనింగ్ బేసిక్లీ? Absolutely. So ఇప్పుడు as I said, we got into assessments. సో అసెస్మెంట్స్ తీసుకొని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తే డబ్బులు రావని ఒక క్లారిటీ ఉంది కాబట్టి we went to enterprises. ఓకే. So large companies like Tata's, Birla's వీళ్ళ దగ్గరికి వెళ్ళి we said you're hiring in thousands of people every year. అండ్ వాళ్ళు మళ్ళీ చాలా మంది వెళ్ళిపోతారు, మళ్ళీ చాలా మంది రీప్లేస్ చేయాలి. సో ఇంత వాల్యూమ్స్లో ఉన్నప్పుడు మీరు ఆ ట్రెడిషనల్ టెస్ట్లు తీసుకొని ఆ టెస్ట్లో పేపర్ పైన ఎగ్జామ్ పెట్టి 2 hours కూర్చోబెట్టి వాడిని, దాంట్లో వాడి టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ప్రాబ్లము, పర్ముటేషన్ కాంబినేషన్స్ అడిగి అది వాడి నిజం లైఫ్లో వాడక, వీడికి అవసరమని అక్కడ మీరు అడక్క. సో ఇవన్నీ కాదు కదా, మీరు వై డోంట్ యూ యూజ్ సంథింగ్ క్రియేటివ్ అని చెప్పి వీ ఆఫర్డ్ సంథింగ్ ఫర్ దమ్. ఓకే. సో దట్ సొల్యూషన్ ఇస్ వాట్ వీ కాల్ Perspect AI మొబైల్. సో ఇవే అసెస్మెంట్స్ హైరింగ్ అప్పుడు యూజ్ అయ్యే? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఆర్ ప్రోడక్ట్ ఈజ్ యూజ్ లైక్ దిస్ బై మార్కెట్. లెట్స్ సే మీరు ఈరోజు ఆదిత్య బిర్లా క్యాపిటల్కో, టాటా ఏకో, టాటా క్రోమా, మనందరికీ క్రోమా స్టోర్స్ తెలుసు కదా, మీరు క్రోమాకి వెళ్ళి బయట QR కోడ్ స్కాన్ చేస్తే జరిగేదంతా మా ప్లాట్ఫామ్. సో అక్కడికి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేస్తే ఒక 4 క్వశ్చన్లు అడుగుతుంది. మీరు సూటబుల్ కదా అర్థమైన తర్వాత మీకు ఇన్స్టెంట్ ఒక టెస్ట్ లింక్ వస్తుంది. దాంట్లో ఒక 4 గేమ్స్ ఆడి ఒక 2 వీడియోస్ రికార్డ్ చేస్తే ద వే యూ ప్లే ద గేమ్, it will understand your cognitive behavioral abilities. It will know how good you are you in reasoning, problem solving, decision making, risk taking. ఈ రిపోర్ట్ అంతా ఇన్స్టెంట్గా జనరేట్ చేసి అటుపక్క వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తుంది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ జెన్జీ పాపులేషన్. వీడికి కూర్చోబెట్టి గంట ఎగ్జామ్ రాయని మధ్యలో లేచి వెళ్ళిపోతాడు. సో అందుకని వాళ్ళు మంచి క్వాలిటీ టాలెంట్ మిస్ అవుతున్నారు. ఇలాంటి గేమ్స్ 10-15 minutes ఆర్డర్ మొబైల్లో ఎక్కడిగా ఉంటే అక్కడ అంటే పీపుల్ ఆర్ సో ఇంట్రెస్టెడ్. సో వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది ఆడియన్స్తో. అండ్ ఇన్స్టెంట్ రిపోర్ట్స్ విత్ హై క్వాలిటీ ఇన్సైట్ ఈస్ కమింగ్ అవుట్. అక్కడ దే సీ గ్రేట్ వాల్యూ. సో ఈ ప్రోడక్ట్ మేము లాంచ్ చేసి ఈ మొబైల్ వర్షన్ కోవిడ్ తర్వాత లాంచ్ చేసాం. కోవిడ్ వరకు VR అమ్ముతున్నాం. VR కోవిడ్ లో ఇంకా ఫిజికల్ గా ఎవరు రారు కాబట్టి హెడ్సెట్ పెట్టుకొని తీసుకునే స్కోప్ లేదని వీ హ్యాడ్ టు పివట్. సో ఎండ్ ఆఫ్ 2020 we launched this product. Now we have about 25-26 odd large customers of India. Oh, nice. So other big players. All major players who hire typically Motilal Oswal, Ashok Leyland, Schneider Electric, Tata Croma. So companies who hire 1,000 to 2,000 people a month. అలాంటి కంపెనీస్ టిపికలీ ఆర్ లార్జ్ కస్టమర్స్. దట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడు ఈ అసెస్మెంట్స్ ఇట్లాంటి సెగ్మెంట్లు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి దీన్ని ఆటోమేషన్ అంటారా లేకపోతే డిజిటలైజేషన్ అనుకుంటే ఈ ఫీల్డ్లో అంత పెద్ద మీరు అన్నట్టు ఇందాక బాహుబలి రేంజ్లో చేయకపోయినా ఒకవేళ చూసే వాళ్ళకి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి ఇండస్ట్రీకి వద్దామని, ఇఫ్ దే నీడ్ టు స్టార్ట్ విత్ ఎట్లాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, లైక్ ఎలా ముందుకెళ్ళొచ్చు సిమిలర్ గ్రౌండ్స్ లో? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనకి ఇప్పుడు ఆక్యులస్ క్వెస్ట్ ఒక డివైస్ ఉంది. అది అయితే $200 అంటే రఫ్లీ 15,000-20,000 ఒక స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ అది. లేదు దాని హై ఎండ్ వెళ్తాను అనుకుంటే విజన్ ప్రో వచ్చింది ఇప్పుడు, అది $3,500. లెట్స్ ఇలాంటి డివైసెస్ వాడుకొని మనం ఈ రోజు వెంటనే స్కూల్స్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయొచ్చు? మనందరికీ తెలిసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఎస్పెషల్లీ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్. ఈ సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్లో మీకు గుర్తుంటే ఒక బాబ్, సైజ్ ఆఫ్ ద బాబ్, పెద్ద బాబు చిన్న బాబు, దాంతో పాటు ఒక స్ట్రింగ్, పెద్ద స్ట్రింగ్ చిన్న స్ట్రింగ్, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, ఈ 2 వాడుకొని డిఫరెంట్ యాంగిల్స్లో వదిలితే ఏ యాంగిల్లో వదిలినా ఏ సైజ్తో వదిలినా అది అదే టైంకి వెనక్కి వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి. ఇది ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎట్లుండదంటే ఒక బుక్ ఇచ్చి ఒక 4 కూర్చోబెట్టి వీళ్ళందరికీ పేపర్ పెన్ పెట్టి ఓకే round 1 రాసుకున్నా, round 2 రాసుకున్నా. సో ఇట్లా ఇట్స్ ఎ రొటీన్ మండేన్ టాస్క్, ఎవరు సరిగ్గా చేసి ఉంటాడు ఎక్స్పెరిమెంట్ కూడా. రైట్. బట్ దీన్ని రియల్ లైఫ్లో ఎలా వాడచ్చో ఆలోచిద్దాం. లెట్స్ ఏ క్వెస్ట్ ఇచ్చాను నేను, ఆక్యులస్ క్వెస్ట్ కానీ యాపిల్ ప్రో కానీ ఇచ్చాను, హెడ్సెట్ వేసుకున్నా. ఓకే, ఇప్పుడు లెట్స్ ఏ జావెస్ షో మీ ది పామ్. ఓకే, చేత్తో పట్టుకొని ఇలా అంటే బాబ్ సైజ్ పెరుగుతుంది, ఇలా అంటే లెన్స్ సైజ్ పెరుగుతుంది. ఓకే వదిలా, వెరీ గుడ్, ఎవ్రీ టైమ్ టైం పీరియడ్ ఈజ్ సేమ్. ఓకే, లెట్ మీ డూ దిస్ ఎక్స్పెరిమెంట్ నౌ. సో ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది దానికి. ఈ టెస్ట్ ఎట్లా వస్తుంది? హే యు నో వాట్, దేర్ ఇస్ అ పర్సన్ స్టాండింగ్ దేర్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ పొజిషన్. వాడి తల మీద ఒక చిన్న బటానీ పెట్టాడు. ఆ బటానీకి ఈ హైట్ లో ఇక్కడ ఈ డివైస్ ఉంది. యూ హ్యావ్ టు రిలీజ్ ఇన్ వాట్ యాంగిల్ విత్ వాట్ size of the bob and length of the string, so it exactly goes and hits the butani, not the head of the person.
ఇది వాడు అప్పటికప్పుడు చేసి క్యాలిక్యులేట్ చేసి వాడు అక్కడ ప్రూవ్ చేయాలి. ఇది వాడు చేసింది పని చేస్తుందా లేదా అనేది నిజం మనిషిని పెట్టి బటాన్ని పెట్టి కొడితే తలపగలుగుతుంది. కాబట్టి ఈ AR/VR లో సిమ్యులేట్ చేసుకుంటూ వీ కెన్ కీప్ రన్నింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. సో అట్లా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మారుమూల పల్లెటూరులో కూడా ఒక హెడ్సెట్ తీసుకెళ్ళిస్తే ప్రతి చాప్టర్, నాకు ఇంజనీరింగ్లో మంచి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే వెల్డింగ్. ఆమె హార్డ్ కోర్ మెకానికల్ ఇంజనీర్ అనుకున్నాను ఆ రోజులో. ఈ రోజు ఎవరో నాకు తెలియదు కానీ బట్ హార్డ్ కోర్ అనుకునేవాడు నేను. సో వెల్డింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్. బట్ ఆ రోజు మా ల్యాబ్ లో ఒక రాడ్ ఇచ్చేవాడు మనిషికి, ఒక క్లాస్ కి. ఆ రాడ్ అయిపోతే అరే డబ్బులు ఎక్కువ, అది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేవాడు. అరే ఒక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ కి నన్ను కనుక ఆ రోజు ఎంకరేజ్ చేస్తుంటే ఈ రోజు వరల్డ్స్ బెస్ట్ వెల్డర్ అనేవాడు. వెళ్ళి అండర్ అండ్ యు నో దట్ underwater welding is a concept where you are paid in lakhs. I've heard about it, yeah. So అదేమనేమో నేను. సో ఇలాంటివన్నీ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వీళ్ళు తప్పు కూడా కాదు. వాళ్ళకున్న ఫండ్స్ లో అంత ప్రతి స్టూడెంట్కి అన్ని ఇవ్వాలంటే వాళ్ళ వల్ల కాదు. వాట్ ఇఫ్ వీ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీస్ టు రెప్లికేట్ దీస్ థింగ్స్? కెమిస్ట్రీ ల్యాబ్ మనోళ్ళు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే వెల్డింగ్ అనే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నా దగ్గర నేను 2018 అనుకుంటా థాయిలాండ్ వెళ్ళాను. ఓకే, థాయిలాండ్ లో ఒక పెద్ద ఇండస్ట్రీ షోకి వెళ్ళాను. ఆ ఇండస్ట్రీ షోలో వెల్డింగ్ విత్ VR ఒకటి తయారు చేశాడు. ఓకే, నేను నా కోఫౌండర్ అక్కడ కూర్చొని చాలా వెల్డింగ్ చేసి ప్రాక్టీస్ చేసి వీడియోలు చేసుకున్నాం. ఆ వీడియో ఆ రోజు నేను లింక్డ్ఇన్ లో పెడితే ఒక 1 వీక్ లో 600 likes వచ్చాయి. సో ఆ వీడియో మేబీ యూ షుడ్ షో. సో ఈ వేరే హెడ్సెట్, ఆ చేతిలో ఒక రాడ్ ఉంటుంది, మీరు ఎంత యాంగిల్ పక్కకి వెళ్ళాలి, మీరు కరెక్ట్గా వెళ్తున్నారు లేదా, సో అక్యురసీతో ఉంటుంది, ఎలా చేయాలో కూడా గైడ్ చేస్తుంటుంది. సో దీస్ థింగ్స్ కెన్ బి యువర్ వర్చువల్ ట్రైనర్ ఆల్సో. క్రేజీ, నాట్ జస్ట్ ఎ టూల్ బట్ ఆల్సో ఎ ట్రైనర్ పర్సనలైజ్ ఫర్ యూ. అండర్స్టూడ్. మీరు చేసే తప్పులు కరెక్ట్ చేసే ట్రైనర్ అవుతుంది అది. సో అట్లా యు వర్ ఆల్సో టాకింగ్ అబౌట్ కెమిస్ట్రీ ల్యాబ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను HCl అండ్ ఇంకేదో కాంబినేషన్తో ఏదో చేద్దాం అనుకున్నా. ఫస్ట్ నీళ్ళలో వాటర్ యాసిడ్ పోయాలా, యాసిడ్లో నీళ్ళు పోయాలా అనేది ఒక డౌట్ నాకు. ఎందుకు వచ్చింది ఈ డౌట్ అంటే, ఇప్పుడు క్లాస్లో టీచర్ చెప్పాడు తప్పు కాంబినేషన్ పోస్తే పేలుతుంది. అరే ఇప్పుడు నాకు టీచర్ లేదు అడగడానికి భయం, నామోషి, కానీ చేస్తే కానీ తెలియదు నాకు, ఏం చేయాలి నేను? ఇలాంటి సేఫ్టీ ఇష్యూస్ వల్ల చాలా మంది ల్యాబుల్లో పిల్లలకి ఇవ్వరు కూడా యాక్సెస్ ఆఫ్ కెమికల్స్. బట్ వాడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఎట్లా? ఇలాంటి ఎక్విప్మెంట్ విఆర్లో వాళ్ళు తీసుకొస్తే ప్రతిదీ వాడికి కావాల్సిన వాడు చేసుకుంటాడు. పేలింది ఏమైతే అయింది వాడు నేర్చుకుంటాడు. మనం నేర్చుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ వే అండ్ పర్సనలైజ్డ్ వే. అండ్ ఒక డివైస్ ఉంటే ఒక స్కూల్లో మారుమూల పల్లెటూరులో ఇన్ని ల్యాబులైనా ఎన్ని సార్లైనా ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. So this would be a great start if someone is looking to start in this space. But volume of this activity ఏదైతే ఉంటుందో, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్టివిటీ చేయించడమో, లేకపోతే ప్రతి ఒక్క థీరంకి 3-4 ఆప్షన్స్ ఉంటాయి. సో అన్ని చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది అనుకుంటారు ఇన్ కేస్ కంప్లీట్ చేంజ్ చేయాలనుకుంటే? అబ్సల్యూట్లీ, అండ్ దట్స్ ద రీజన్ అన్ని ఒకటి చేయలేరు, అన్ని ఒకేసారి చేయలేరు. వీ షుడ్ లుక్ ఎట్ వాట్ ఈస్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆస్పెక్ట్, ఎక్కడ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది. ఒక ఆంటర్ప్రెన్యూర్ ఆలోచించాల్సిన పాయింట్ ఇదే. ప్రతిదీ ప్రాబ్లమే అన్ని సాల్వ్ చేయొచ్చు. నేను సాల్వ్ చేయొచ్చు కదా అని చెప్పి దాని మీద బిజినెస్ పెడితే అది ఫ్లాప్ అవుద్ది. నేను సాల్వ్ చేసే ప్రతి పని నేను బిజినెస్ మార్చకూడదు. ఇన్స్టెడ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎ ప్రాబ్లమ్ వేర్ మనీ ఈజ్ దేర్ టుడే. మనీ ఎవడైనా ఎందుకు పే చేస్తాడు? వాడికి భయంకరమైన పెయిన్ ఉంది, అర్జెంటుగా వాడికి ఒక టాబ్లెట్ ఇస్తారంటే వాడు 1000 రూపాయలు ఇస్తారని రెడీ ఉంటాడు. సో ఆ పెయిన్ ఉన్న పాయింట్స్ మీరు పట్టుకోగలిగితే దట్ విల్ బికమ్ ఏ బిగ్ బిజినెస్. అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రాబ్లం చూస్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వరల్డ్లో, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలను అనుకుంటాడు. అండ్ నిజంగా వాడు సాల్వ్ చేయగలడు కూడా. ఇప్పుడు నేను దీన్ని కంపెనీ పెడతా అంటాడు. అరే నీకు అర్థం కాదు ఏంటంటే నువ్వు ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయగలవు, బట్ దాంట్లో డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వస్తే యూ విల్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మెనీ అదర్స్ టైమ్. అండ్ చాలా మంది టార్గెట్ అడ్రసబుల్ మార్కెట్, టోటల్ అడ్రసబుల్ మార్కెట్, వీటి గురించి క్లారిటీ లేకుండా పోతారు ముందుకి. అండ్ ఐ విల్ టెల్ యూ సంథింగ్, దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ మిస్టేక్స్ ఐ డిడ్. ఓకే, ఎందుకంటే నాకు ఆ రోజు చెప్పాడు ఎవడు లేడు. నేను ఇలానే స్టార్ట్ చేస్తాను ప్రతిదీ. నాకు ఆ రోజు ఎవడు ఎడ్యుకేషన్లోకి వెళ్తే డబ్బులు రావని ఎవడు చెప్పలా, రాలేదని తెలిసింది, టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చా. సో ది సేమ్ థింగ్ అగైన్. ఇన్ఫాక్ట్ వెళ్ళినా ఎట్లా వెళ్ళాలో చెప్పేటోళ్ళు లేరు. ఆ రోజు ఏమీ లేవు చెప్పాలంటే. బట్ టుడే యూ హ్యావ్ గ్రేట్ రిసోర్సెస్. ఇన్ఫాక్ట్ ఇఫ్ సమ్మన్ ఈస్ వాచింగ్ దిస్ అండ్ దే వాంట్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, దే షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ Y Combinator Startup School. So it's a program you can enroll in, a certificate course చేయొచ్చు. The moment you complete that, you will be really educated to know
ఆర్ యూ గుడ్ Right. ఫౌండర్, పొటెన్షియల్ ఫౌండర్, ఎలాంటి ఐడియా మీ దగ్గర రావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని. రైట్, వీ కీప్ టెలింగ్ టు ద పీపుల్, మేము మీటప్స్లో కానీ లేకపోతే ఓపెన్ మైక్లో కానీ లేకపోతే నా మెంటర్షిప్స్ కోసం వచ్చిన వాళ్ళందరికీ ఇదే చెప్తుంటాం. Y Combinator is the best playlist that you can watch. It's available for free. And you can complete a certificate course there in a structured order. Right. So ideally that's a good place to start. Yeah. సో ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ లైక్ AR/VR అనే ఒక సెగ్మెంట్ని ఎక్కువగా యూజ్ చేయబోయే ఇండస్ట్రీస్ ఏమున్నాయి అని అడిగితే, లైక్ ఎగ్జాంపుల్ లైక్ ఎడ్యుకేషన్ కానీ చేసే స్కోప్ ఉన్న ఇండస్ట్రీస్ ఏమున్నాయి, సెక్టార్స్ ఏమున్నాయి అంటే? There is scope everywhere, but let's talk about where the impact is high. రైట్, ఎక్కడ వాల్యూ ఎక్కువదో మాట్లాడదాం. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కదా Absolutely. దీని నుంచి వచ్చేది, అందుకనే. సో ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఐ కాల్ ఇట్ ఇమ్మర్షన్. సో ఇమ్మర్షన్ అనేది కరెక్ట్ వర్డ్ పదం దానికి. కరెక్ట్. సో ఆ ఇమ్మర్షన్ వాడుకొని నేను ఎక్కడెక్కడ తీసుకెళ్ళచ్చు. టుడేస్ బిగ్గెస్ట్ యూస్ కేసెస్, లెట్స్ సే జర్మనీలో ఒక ఇంజనీర్ ఉన్నాడు. వాడి పెద్ద ఒక మెషిన్ తీసుకొచ్చి ఇండియాలో ఫ్యాక్టరీలో ఉంది. అది సడన్గా ఆగిపోయింది. నాకు చిన్నప్పుడు మా ఫాదర్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. అక్కడ ఒక పెద్ద ఫ్యాన్ ఉండేదంట. ఆ ఫ్యాన్కి చిన్న వైబ్రేషన్ వచ్చినా ఎక్కడి నుంచో ఒకడు వచ్చి ఒక లారీ ఒక బస్సులో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దానికి సెన్సార్లు ట్యాగ్ చేసి దానికి చిన్న యాంగిల్ మార్చడం, ఎక్కడ డస్ట్ పలుకు ఎక్కువ ఉందా, దానివల్ల వైబ్రేషన్ వస్తుందా చెక్ చేసేవాళ్ళంట. సో దీనికి ఒక చిన్న ఎర్రర్ని కరెక్ట్ చేయడానికి మాక్సిమం వాడికి ఒక హాఫ్ డే పని. బట్ వాడు ఎన్ని రోజులు రావాలి, ఎంత ఖర్చు, ఇదంతా. సో ఈరోజు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ AR/VRని ఒక లోకల్ మెకానిక్, ఒక లోకల్ టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో, హీ విల్ వేర్ ది డివైస్ విత్ ఏ కెమెరా. రీసెంట్గా ఇక్కడ విన్నాను ఇది. ఎందుకు మన హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది ఇమాజినేట్ అని చెప్పేసి, వాళ్ళు రకరకాల AR/VR ప్రొడక్ట్స్ చేసి, ఆల్మోస్ట్ నాకంటే సీనియర్ ఆయన AR/VRలో. సో అన్ని చేసి ఫైనల్లీ హీ పివిటెడ్ టు దిస్ పర్టికులర్ ప్రొడక్ట్. సో దే వర్క్ విత్ ఆల్ ది లార్జ్ ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో లెట్స్ ఓటిస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. మన షరత్ సిటీ మాల్లో ఒక లిఫ్ట్ ఇష్యూ వచ్చింది. ఎక్కడి నుంచి స్పెషలిస్ట్ రాకుండా ఇక్కడున్న లోకల్ టెక్నీషియన్ గ్లాసెస్ పెట్టుకొని వాడు చూస్తూ ఉంటాడు, అక్కడి నుంచి వాడు గైడ్ చేస్తూ ఉంటాడు. యూ కెన్ జస్ట్ సాల్వ్ ఇట్. క్రేజీ. ఈ రోజు అది వీళ్ళు ఎక్కడ కూడా చేయొచ్చు, మొబైల్ ఫోన్ పెట్టి వీడియో కాల్ చేసుకోవచ్చు మనం. బట్ దిస్ ఇస్ ది ఇన్స్టెంట్ స్టార్ట్. ఎమోషన్, ఇట్స్ ఈవెన్ మోర్ బెటర్. అతను కూడా అతనికి కావాల్సిన తలదిప్పి చూస్తాడు, ఇటు తిరిగితే అటు కెమెరా తిరుగుద్ది, 360 కెమెరా వాడుకోవచ్చు, రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి అక్కడ. బట్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ యూస్ కేసెస్ విచ్ ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ ఆన్ అండ్ ఐ వర్క్డ్ ఆన్ ఇస్ మెడికల్ హెల్త్ కేర్. నేను ఎగ్జాక్ట్లీ పివిఆర్ మోహన్ రెడ్డి గారు పాడ్కాస్ట్లో మాట్లాడేది మెడికల్లో ఆపరేషన్స్ చేసేటప్పుడు, సర్జరీస్ చేసేటప్పుడు. దట్స్ వాట్ ఎక్కడ విన్నా అనుకుంటున్నా. ప్లీజ్ గో. ఇది ఫ్యూచర్ కాదు, ఇది పాస్ట్ ఆల్రెడీ. ఎందుకంటే నా ఫార్మర్ కో-ఫౌండర్ ఒక ఆక్యులస్ ఈవెంట్కి సిలికాన్ వ్యాలీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బెంగళూరు డాక్టర్ని కలిశాడు, ప్రమోద్ అని చెప్పేసి. హీ వర్క్స్ విత్ ఏ హాస్పిటల్ కాల్డ్ HCG. అక్కడ డైరెక్టర్ ఫర్ మస్కులర్ స్కెలిటల్ ఆంకాలజీ. ఓకే. అంటే ఈ బోన్స్ మధ్యలో వచ్చే చిన్న చిన్న క్యాన్సర్స్ ఉంటాయో, ఎస్పెషల్లీ పిల్లలకి స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన చెప్పాడు ఒక విషయం, జిగ్నేష్, మామూలు వాడికైతే ఒక లెట్స్ సే ఒక 30-year-old 20-year-old అనుకుంటే, వాడికి క్యాన్సర్ ఇక్కడ వస్తే నేను కట్ చేసి పంపించేస్తాను, ప్రాబ్లం కాదు. బట్ ఇదే ఒక చిన్న పిల్లడికి వస్తే ఈ మధ్యలో ఒక గ్రోత్ మెటీరియల్ ఉంటుంది, అది కట్ చేసేస్తే నేను వాడి కాలు తర్వాత పెరగదు, వాడి లైఫ్ లాంగ్ వాడి క్యాన్సర్ పోయినా ఆ కాలు పొట్టిగా ఉండిపోద్ది. సో నాకు అక్కడ ఎంత ప్రెసిషన్గా నేను కట్ చేస్తాం చాలా ఇంపార్టెంట్. అక్కడ నేను మామూలు డాక్టర్గా ఉండకూడదు, ఒక ఇంజనీరింగ్ ఉన్న డాక్టర్గా ఉండాలి నేను అక్కడ. వెరీ గుడ్ డాక్టర్, మీరైతే మీరు సొల్యూషన్ చూసారు. నేను అన్నీ చూసి ఒక 3D జిగ్ తయారు చేశాను, జిగ్నేష్ అని ఒక జిగ్ చూపించాడు నాకు. సో ఆయన ఒక 3D ఇంజనీర్స్తో కూర్చొని, ఓకే నేను ఇప్పుడు దీని నుంచి వెళ్ళి ఇలా కట్ చేయాలంటే ఒక ఎక్విప్మెంట్ గేర్ లాంటిది ఆయన తయారు చేసుకున్నాను. వెరీ గుడ్. తయారు చేసిన తర్వాత, సరే డాక్టర్ ఇప్పుడు మీరు ఓకే, మీ టీంకి అర్థం కాదు కదా ఎట్లా చేయాలి ఏంటి అంటే, ఓకే దాన్ని 3D ప్రింటింగ్ వాడుతున్నాను జిగ్నేష్ అన్నాడు. అదేంటి డాక్టర్ ఎట్లా వాడతారంటే, ఆ కాంపోనెంట్ మొత్తం నా దగ్గర 3D MRI స్కాన్ వస్తుంది. MRI స్కాన్ ఇస్ ఏ లేయర్ షీట్. సో దాన్ని 3D మోడల్ తయారు చేయొచ్చు. ఆ మోడల్ నేను 3D ప్రింటింగ్ ఇస్తాను, ఆ ప్రింట్ నాకు వస్తుంది ఎగ్జాక్ట్గా. ఆ ప్రింట్ తీసుకొని ఈ జిగ్ వాడి లోపల ఎట్లా ఎంట్రీ అవ్వాలి, ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, ఎట్లా పార్ట్ తీయాలి, నేను ట్రైన్ చేస్తాను ఆ టీం మొత్తాన్ని. దాంతో వీ కుడ్ రియలీ డూ గుడ్ వర్క్ ఫర్ దీస్ కిడ్స్. సరే ఇదంతా ఓకే బాగానే ఉంది, ఇంకేం చేస్తున్నా డాక్టర్ అన్న. ఇదంతా అయిపోయిన తర్వాత జిగ్నేష్, మేము వీళ్ళకి ఆపరేషన్ అయిన 1 day నుంచే రెప్స్ స్టార్ట్ చేస్తాం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఓకే. అదేంటి నొప్పి రాదంటే, నొప్పి రావాలి, వాడు నేర్చుకోవాలి, లేకపోతే అక్కడ లాక్ అయిపోతాయని. సో రెప్స్ వెంటనే స్టార్ట్ అవ్వాలి అన్నాడు. వెరీ గుడ్. మరి పిల్లలకి అంత ఫాస్ట్గా చేస్తే పెయిన్ డాక్టర్ వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు యూస్ VR. ఏం చేస్తున్నాడు ఆయన, పిల్లలకి కావాల్సిన కార్టూన్ ఎక్విప్మెంట్ కళ్ళలో ఇది పెట్టేసి
వాడిది చూస్తూ ఉన్నప్పుడు ప్యారల్ గా అక్కడ కింద పని అవుతూనే ఉంటుంది. నడుస్తూ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ లెవెల్ ఎక్కడ తీసుకెళ్ళాడు, ఈ గేమ్ లో వాడు తన్నాలి దాన్ని, ఎంత తనితే అంత ఇది, ఆ తనుతున్నట్టు వీడు ఇక్కడ ఫీల్ అవుతున్నప్పుడు వీడు కాల్ మూవ్ చేస్తూ ఉంటాడు దాన్ని. అండ్ దిస్ కెన్ రియల్లీ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఐ వాస్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్ ఇన్ ఎల్వి ప్రసాద్. ఇవన్నీ మా ఎర్లీ డేస్ లో రీసెర్చ్ డేస్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారు, జిగ్నేష్ దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ స్క్వింట్ ఐ, మెల్లకన్ను. మెల్లకన్ను ఎందుకు వస్తుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక కన్నుకి విజన్ పవర్ ఎక్కువ ఉండి ఒక కన్నుకి విజన్ పవర్ తక్కువ ఉన్నప్పుడు, సైట్ ఎక్కువ ఉన్నప్పుడు మన బ్రెయిన్ విల్ ఆటోమేటిక్లీ పిక్ ది గుడ్ ఐ, దాన్నే వాడటం మొదలు పెడుతుంది. ఓకే. సో ఈ బ్యాడ్ ఐ పేరెంట్స్ తెలియదు, చాలా మంది పిల్లలు చెప్పరు. సో ఆ ఐ విజన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెయిన్ దాన్ని పట్టించుకోవడం మానేస్తుంది, నెగ్లెక్ట్ చేస్తుంది. సో నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని చుట్టూ ఉన్న మజిల్స్ని కంట్రోల్ చేయడం మానేస్తుంది. సో స్లోగా అది ఇటు పడితే తిరిగి కన్ను అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ది స్క్వింట్ ఐ. సో ఈ స్క్వింట్ ఐకి ఈరోజు ట్రీట్మెంట్ ఏంటి, ప్యాచ్ థెరపీ. అంటే ఏంటంటే ఈ విషయం తెలిసిన వెంటనే డాక్టర్ ఏం చేస్తాడు, గుడ్ ఐకి ప్యాచ్ చేస్తాడు. సో దట్ ది బ్రెయిన్ ఈస్ ఫోర్స్ టు యూజ్ ది బ్యాడ్ ఐ, సో దట్ ది మజిల్ పవర్ విల్ రీగెయిన్ అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ కంట్రోలింగ్ ది ఐ అగైన్. సో దిస్ ఈస్ ది ట్రీట్మెంట్. మరి ఈ ట్రీట్మెంట్కి పిల్లలకి, ఒక 5 ఏళ్ళ పిల్లవాడికి ప్యాచ్ చేసి మంచిగా మూసేసి నువ్వు ఆడుకోవాలంటే వాడు ఉంటాడా, తీసి పక్కన పడేస్తాడు. రైట్. వాట్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఎ గేమ్ ఇన్ VR వేర్ యూ హ్యావ్ 2 lenses, ఒక కన్ను ప్యాచ్ చేసేసి అదొక కాంపిటేటివ్ గేమ్లా తయారు చేసి ఇప్పుడు ఈ కన్నుతోనే నువ్వు దాన్ని చేయాలి. సో దేర్ ఆర్ అమేజింగ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ హై వాల్యూ క్రియేషన్. రైట్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, ఎక్స్పర్టీస్. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది చేద్దాం అంటాడు, బట్ వాడు డాక్టర్ కాదు, వాడికి నాలెడ్జ్ లేదు, వాడి రిసోర్సెస్ లేవు. సో అన్ఫార్చునేట్లీ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా సైకాలజీ ఆర్ మెడికల్, you need a lot of clinical trials, approvals, research, validation, reliability, validity studies. So andukane it's not so easy for anyone to do. Got it. But this is the scope. Nice. Chala baga explain sir. And if I ask you, where are we going to see Jignesh in the next 10 years, or your organization or your entity? I don't know. You don't know? Okay. I don't know. So what I have aspirations. Okay. I have aspirations, and I am slowly realizing what is my purpose. Okay. So adi nannu etu తీసుకెళ్తది అనేది ఇంకా నాకు అప్పుడే తెలియదు. Nice. Okay. So it's too early for me to comment on it. Okay, but good. yeah, I'm following my. But you're going to be in the same industry? I don't know. Okay. దాని కూడా క్వశ్చన్ లేదు. ఓకే. ఇందాక మనము బై కాంబినేటర్ కానీ ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ అబౌట్, ఇప్పుడు మనకి ఫెలోషిప్స్ లాంటివి ఉంటాయి కదా, లైక్ చాలా మందికి వాటి గురించి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకే చాలా తక్కువ తెలుసు, బికాస్ ఐ హావ్ నాట్ రీసెర్చ్డ్ వెల్, లైక్ థీల్ ఫెలోషిప్ కానీ లైక్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో దీని గురించి ఐ వాంటెడ్ టు నో, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా, మేబీ యూ కెన్ యాక్చువల్లీ అడ్వైస్ పీపుల్ ఫర్ దాట్. ఒకటి రెండు మీ బెస్ట్ అనిపించినవి ఏమన్నా మీకు యూ కెన్ అడ్వైస్, ఇస్ వాట్ ఐ థాట్. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఫెలోషిప్ అంటే ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకప్పుడు పాతకాలంలో ఈ డిగ్రీలు ఇంజనీరింగ్ లేని రోజున నేను ఒక ఎలక్ట్రీషియన్ అవ్వాలి. సో ఎలక్ట్రీషియన్ దగ్గర నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యి వాటితో పాటు నేర్చుకుని ఒక పొజిషన్ నేను సొంతంగా బయటకు వచ్చేవాడిని. ఈ కాన్సెప్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని చేస్తే దాన్ని ఫెలోషిప్ అంటారు. సో వాళ్ళకి ఏదో ఒక లీడర్ ఉంటాడు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడు, వాడు వీళ్ళందరికీ దాన్ని నేర్పిస్తూ వాళ్ళని ఎక్స్పర్ట్ చేస్తూ తర్వాత దే గో బ్యాక్ అండ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. దిస్ ఈస్ హౌ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫెలోషిప్ స్టార్టెడ్. ఇది యూనివర్సిటీలోకి వెళ్ళే, యూనివర్సిటీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్ దగ్గర ఫెలోస్ గా జాయిన్ అవుతారు. సో వీళ్ళు అక్కడ పనిచేస్తారు, వాళ్ళతో పాటు ఈవెన్చువల్లీ ముందుకెళ్తారు. యూఎస్ లో అయితే డాక్టర్స్ కూడా ఫెలోషిప్స్ ఉంటాయి. సో ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. బట్ మన నార్మల్ పర్సన్, ఈ డాక్టర్స్ ఇంజనీర్లు పక్కన పెడితే, ఒక నార్మల్ పర్సన్కి రకరకాల ఫెలోషిప్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనకు తెలియదు అది. నేను గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన 2-3 ఏళ్ళ వరకు కూడా నాకు కూడా తెలియదు అది. సో బట్ అవి తెలుస్తున్న వాళ్ళు నిజంగా లెవరేజ్ చేసుకొని చాలా ముందుకెళ్ళారు. రైట్. సో లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్. వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ ఫెలోషిప్స్ ఇన్ ది వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఈస్ టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్. Teach for India fellowship. It's the biggest in the world. It started as Teach for America. Okay. And now it went to many countries. India lo dani Teach for India antaru. Okay. So ikkada em chestarante, it's a 2-year fellowship. You will go through a rigorous application process with essay writing and a lot of other things. Meeru select aithe 2 ఏళ్ళు మిమ్మల్ని ఎక్కడో ఒక స్కూల్లో పడేస్తారు, చిన్న గవర్నమెంట్ ఆర్ చిన్న లో ఇన్కమ్ ఎఫోర్డబుల్ స్కూల్స్లో పడేస్తారు. ఆ 2 ఏళ్ళు అక్కడ పిల్లలకి ఏం కావాలో అన్నీ చూసుకొని వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే మీది బాధ్యత. ఇది జరుగుతున్నంతసేపు మీకు లీడర్షిప్ లెసన్స్, మీకు ట్రైనింగ్స్, మీకు అడ్వాన్స్డ్ ఎక్స్పోజర్ ఇస్తారు వాళ్ళు. అండ్ ఇనీషియల్గా ఇది ఇండియాలో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10-15 years బ్యాక్ వచ్చింది ఇండియాకి. 15 years అయింది అనుకుంటా. వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళు వెళ్ళేవారంటే ఫెలోషిప్కి, ఆ రోజు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆరకిల్ ఇలాంటి కంపెనీస్లో
15 లక్షలు 20 లక్షల శాలరీలు తీసుకుంటూ అరే లైఫ్ బోర్ కొట్టేసింది, నాకు మంచి ఇంపాక్ట్ లేదు లైఫ్లో, అసలు ఏం లేదు మజా అనిపించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకా ప్లేస్ ఫస్ట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందుకని క్వాలిటీ ఆఫ్ ఫెలోషిప్ ఈస్ వెరీ హై. స్టార్టింగ్లో బెంచ్ మార్క్ మంచి సెట్ చేశారు వాళ్ళు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఈ ఫెలోషిప్ చేసి నెక్స్ట్ 2 years తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ వెంట్ ఫర్ హార్వర్డ్స్ ఆర్ స్టాన్ఫర్డ్స్ ఫర్ ఫెలోషిప్ ఇన్ పాలసీ, ఫర్ ఫెలోషిప్ ఇన్ ఎడ్యుకేషన్. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి దే ఆర్ నౌ డూయింగ్ రియలీ మార్వెలస్ థింగ్స్ అక్రాస్ ది వరల్డ్. గ్రేట్. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఫెలోషిప్. మీకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మీకు మంచి ప్యాషన్ అనిపిస్తే డెఫినెట్లీ టీచ్ ఫర్ ఇండియా ఇస్ సంథింగ్ యూ హావ్ టు లుక్. అలాంటిదే ఇండియాలో లోకల్ ఫెలోషిప్ ఉంటుంది, గాంధీయన్ ఫెలోషిప్ అని. గాంధీయన్ ఫెలోషిప్ అని వీళ్ళు నార్త్లో రాజస్థాన్, గుజరాత్ మారుమూల పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ పిల్లలకి నేర్పిస్తూ అక్కడ చాలా సూపర్స్టిషియస్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చుట్టూ సొసైటల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఇది ఒక టైప్ ఆఫ్ ఫెలోషిప్. దెన్ దెర్ ఇస్ అనదర్ ఫెలోషిప్ కాల్డ్ ల్యాంప్ ఫెలోషిప్. ల్యాంప్ LAMP ల్యాంప్. సో it's an assistant for member of parliament, legislative assistant for member of parliament. Okay. So if you want to become a politician or a policy maker, but మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, మీకు అలాంటి వాళ్ళతో పనిచేయాలని ఉంది, this is the fellowship for you. If you get into this fellowship, you will move to Delhi. I think it will help me. Absolutely. Delhi. You will start working with all the MPs, writing their drafts for parliament talks and pitches and whatnot. Nice. And you will come to their constituencies and really work on the ground effort. సో దానిలో చేసి పైకి చాలా మంది ఐ రియలీ నో దెమ్. సో దట్స్ వన్ ఇంట్రెస్టింగ్ ఫెలోషిప్. పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎందుకు ఇవన్నీ అసలు పక్కన పెడదాం. మన తెలంగాణలో ఫెలోషిప్ ఉంది తెలుసా మీకు, మన గవర్నమెంట్ ఫెలోషిప్. సో మనకి ఎగ్జాక్ట్లీ. సో ఫణీంద్ర సామా, రెడ్ బస్ ఫౌండర్, ఆయన ఎప్పుడైతే చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫర్ తెలంగాణ స్టేట్ అయ్యారు. సో తెలంగాణ ఇన్నోవేషన్ కౌన్సిల్లో ఆయన TSICలో ఈ బికేమ్ ది చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఒక 5-6 years బ్యాక్. అప్పుడు హీ ఇంట్రడ్యూసెస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెలోషిప్స్. సో ఎనీ యూత్ ఆఫ్ ది స్టేట్ కెన్ అప్లై ఫర్ దిస్ ఫెలోషిప్, వర్క్ విత్ ది ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ టు క్రియేట్ ఇన్నోవేషన్, టు బ్రింగ్ ఇన్నోవేషన్ అవుట్ ఆఫ్ ది గ్రాస్ రూట్స్ అండ్ ఎక్స్పోజ్ ఇట్. ఇది ఫెలోషిప్ అనమాట. ఇట్స్ 1 year ఫెలోషిప్ అనుకుంటా. అండ్ ఇట్ విల్ గివ్ యూ డీసెంట్ పే, మోర్ దెన్ ఎనీ TCS ఆర్ యాక్సెంచర్ ఎంట్రీ లెవెల్ జాబ్, మోర్ దెన్ దట్. సో దట్స్ అవర్ ఓన్ ఫెలోషిప్ ఇన్ అవర్ స్టేట్. ఇలాంటిది ప్రధానమంత్రి PJYIF సంథింగ్ ఒక ఫెలోషిప్ ఉంది. సో దాంట్లో యూ విల్ బి పెయిడ్ 75,000 rupees as stipend for 1 year every month. And you will work with the central government in under collectors. Wow. So you'll be posted under different collectors. Collector తో కూర్చొని you have to work on different policies, execution. So వాళ్ళకి యూత్ కావాలి, అన్ని అర్థమే యూత్ కావాలి. మీరు అక్కడ వాళ్ళతో కూర్చొని మనం కొన్ని సినిమాలు చూసాం కదా ఈ మధ్య, నోటా, ఇలా యూత్ వెళ్ళి గవర్నమెంట్ కలెక్టర్ ఎలా పనిచేయచ్చు అని. ఇన్ఫాక్ట్ ఇది నేను అన్ప్రొఫెషనల్ గా సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చూసాను. సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏమైందంటే ఈ పెద్ద పెద్ద డెలాయిట్ లాంటి బిగ్ 4 నుంచి ఆర్టికల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, CA అసిస్టెంట్స్ని, వాళ్ళకి పేరు ఉంటుంది ఏముండదు, వాళ్ళకి సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న AOతో రిలేషన్ బాగుండడానికి వాళ్ళ ఇంటర్న్స్ పంపించే వాళ్ళకి. ఐ వెంట్ లైక్ దట్. ఒక చిన్న మెటార్ అని ఐ వాజ్ వర్కింగ్ విత్ అ కంపెనీ. ఐ వర్క్ ఫర్ అరౌండ్ 8 days అనుకుంటా సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. నాకు లోపల ఉన్న పెంట, లోపల ఉన్న ఇష్యూస్ అన్నీ తెలిసినాయి. వాళ్ళు ఏం చేయరు, ఇట్లా కూర్చుంటారు, ఆ ఫైల్ తీసుకురా, ఈ ఫైల్ తీసుకురా, కైండ్ ఆఫ్. బట్ ఐ లెర్న్డ్ అ లాట్. బట్ ఆ తర్వాత ఐ కుడ్ టీచ్ మై జూనియర్స్ హియర్ ఇక్కడ. Absolutely. And the good thing is government officers have changed a lot. Right. With the kind of leadership that we are seeing now and young people coming into the posts like collectors and etc. So a lot of advanced things are coming in. Yeah. But unfortunately market వెళ్తున్న పేస్ లో వాళ్ళు వెళ్ళడానికి రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర. సో అక్కడ కనుక జెన్జీ వెళ్ళి వాళ్ళతో ట్యాగ్ అవ్వగలిగితే, ఫర్ యూ ఇట్స్ 1 year life, but you can really impact humongous number of lives out there. Exactly. And parallel you will learn a lot. And you will make lifelong connections. In fact నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే, నేను కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నాను. I used to be very close with one of the హిందూ రిపోర్టర్స్ ఆ రోజు. ఓకే. సో సార్ ఆయనకి ఏం కావాలన్నా ఎట్లా కావాలన్నా స్టూడెంట్స్ నుంచి ఏ ఇన్సిడెంట్ కూడా నేను ఇస్తూ ఉండేవాను అనమాట. సో ఒకరోజు ఆయన, జిగ్నేష్ ప్యాక్ యువర్ బ్యాగ్ లెట్స్ గో అన్నాడు. ఎక్కడికి సార్ అన్న, అరకు వెళ్ళొద్దాము, పాడేరు ఏజెన్సీ రీజియన్లో వచ్చిన పని ఉంది మనకి అని చెప్పి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీ అప్పుడే ఫ్రెష్గా వచ్చిన ఒక అసిస్టెంట్ కలెక్టర్, హీస్ ఎ బిట్స్ పిలాని, గోల్డ్ మెడలిస్ట్, IAS గోల్డ్ మెడలిస్ట్ టాపర్. అండ్ దెన్ హీ వెంట్ టు US. అక్కడ 60-70 lakhs గోల్డ్మెన్ సాక్స్ జాబ్ మానేసి వెనక్కి వచ్చి వాజ్ డూయింగ్ దిస్. సో అతని దగ్గర తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ వీ స్టార్టెడ్ గోయింగ్ ఆన్ ఏ జీప్. సో వెళ్తున్నాం.
he started taking us to the remotest parts. He told me this is the primitive village in the entire region, Jignesh అన్నాడు. అక్కడ వాళ్ళకి అసలు కింద ఏం జరుగుతుందో ప్రపంచం తెలియదు వాళ్ళకి. అక్కడ తీసుకెళ్ళి అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ వాళ్ళకి వచ్చిన దోమ కుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ది స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ఆఫ్ దిస్. సరే అది జరిగింది, చిన్న మరీ రిస్కీ రోడ్స్ నుంచి పైకి వెళ్ళడానికి కిందకు వస్తున్నాం. సడన్లీ వి గాట్ ఏ అలర్ట్, అటు వెళ్ళొద్దు, ఆగిపోయింది, వెనక్కి వెళ్ళిపోండి అని. ఏంటంటే నక్సలైట్స్ పుట్ ఏ స్పాట్ ఫర్ కలెక్టర్. అక్కడ ఇప్పుడే ఏదో బ్లాస్ట్ చేశారు, ప్రొక్లైనర్ బ్లాస్ట్ చేశారు, డోంట్ గో దట్ రూట్. సో దట్ వాజ్ ఎ రియలీ అడ్రినలిన్ రష్ ఫర్ మీ. Sitting beside a assistant collector, doing all these things, learning these things, parallelly experiencing those real moments. So 2 days in my life I can never forget. And every youth should get such moments. Right. That is how they will know the grassroots. Because we never know కదా పైన ఏమవుతుంది, మన ముందే ఏమవుతుంది, కనబడదే నిజం అనుకుంటాం కదా. అది మనం వెళ్ళాం. అన్ఫార్చునేట్లీ మనందరం ఫోన్లకు అతుకుపోయి కూర్చున్నాం. రైట్. మనం రోడ్డు మీదకి వెళ్ళి పల్లెటూరు లోపలికి వెళ్తే వీ కెన్ రియలీ క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్. రైట్. సో ఈ ఫెలోషిప్స్ అన్ని అలాంటివి అనమాట. మేబీ వాట్ వీ కెన్ డూ ఇస్, ఇప్పుడు 4-5 గురించి మాట్లాడుకుందాం. మేబీ వీ కెన్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ సచ్ ఫెలోషిప్స్. Yeah, that's what I was thinking about that only. Yeah. Wonderful. I'll talk to you about it. నేను ఒక లిస్ట్ అది ప్రిపేర్ చేసి, if you have anything else also you can give me as an input. నేను ఒక ప్రాపర్ వీడియో చేసి పెడతా at least from my side. In fact, in my life, along with these fellowships, in fact ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి, అసలు ఇంత ఎక్స్పోజర్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, one trip that I took called జాగృతి యాత్ర. So it's a train. I have seen in your Facebook timeline. Correct. So 2013 లో for the first time I went on this train. ఇది 2008 లో స్టార్ట్ అయింది. టాటా వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇనిషియల్లీ. Okay. సో ఇండియాలో ముంబైలో స్టార్ట్ అయ్యే ట్రైన్ మొత్తం ఇండియా కవర్ చేసుకుంటూ పైకి నుంచి మళ్ళీ ముంబైకి వచ్చి 15 days ట్రిప్. దే విల్ సెలెక్ట్ సమ్ 600 odd యూత్ అండ్ మెంటర్స్ ఫర్ దిస్ యూత్ అక్రాస్ ది వరల్డ్ అండ్ దే విల్ జస్ట్ ట్రావెల్ ఇన్ దిస్ ట్రైన్. ఒక డెడికేటెడ్ ట్రైన్. ఈ ట్రైన్ లోపల కూర్చొని ఆంటర్ప్రినర్షిప్, లైఫ్, డిస్కషన్స్, డిబేట్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. బయట ఎవ్రీ స్టాప్ వి గో అండ్ మీట్ ది రోల్ మోడల్స్. బెంగళూరులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, మధురైలో అరవింద్ ఐ హాస్పిటల్స్, లేకపోతే ఢిల్లీలో గూంజ్ ఆర్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్. సో అట్లా వి రియల్లీ గో టు ది డీప్ అండ్ అండర్స్టాండ్ ఎవ్రీవేర్. ఇప్పుడు అవుతుంది అది, ఎవ్రీ ఇయర్ అవుతుంది, ఇప్పటికీ అవుతుంది అది. సో ఆ జర్నీలో నాకు ఏమైందంటే టూ థింగ్స్. ఒకటి, ఇట్ రియల్లీ షోడ్ హూ ఐ యామ్. అప్పుడు వరకు నేను తోపు అనుకునేవాడిని. సో సడన్లీ రియలైజ్ ఐఎమ్ నథింగ్ కంపేర్డ్ టు a lady from Rajasthan who never went to any school but runs a radio in her own village. సో అలాంటి వాళ్ళ ముందు నేను అసలు వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు చూసిన లైఫ్ ముందు అదేం లేదు. అండ్ సెకండ్ థింగ్, ఇట్ టుక్ మీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. నేను ఆ రోజు వరకు అప్పుడు నా ఏజ్ 21-22 ఉండొచ్చు. నా లైఫ్లో ట్రైన్లో బాత్రూమ్ వాడు ఉన్నారు. ఈ జర్నీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 days నేను వెళ్ళా. బట్ 4th day I'm forced to do things which I am otherwise would never do. సో అలా నన్ను ప్రతి మూమెంట్లో కంఫర్ట్ జోన్ దాటి ఒక కంపార్ట్మెంట్లో 8 మందితో 15 రోజులు వాళ్ళతో కూర్చొని షేర్ చేసుకుంటూ ఆ చిన్న స్పేస్లో ఉండాలి అంటే నార్మల్ పర్సన్ కాంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ కంఫర్ట్ జోన్ బయట తన్నేస్తుంది. తన్ని ఆ ట్రైన్లో చిన్న అర బకెట్ వాటర్తో స్నానం చేయాలి. ఆ అర బకెట్ వాటర్తో ఢిల్లీ ఇన్ January 1st or 2nd రీచ్ అవుతాం. ఆ టైంలో లిటరలీ ఐస్ కోల్డ్ వాటర్. సో ఎవ్రీ ఫార్మాట్లో మిమ్మల్ని కంఫర్ట్ జోన్ తన్నుద్ది బయటకు. అది అక్కడి నుంచి తీసుకెళ్ళి మీకు ప్రపంచాన్ని చూపిస్తుంది. అండ్ ది గుడ్ థింగ్ ఈస్ ద పీపుల్ యూ మీట్ దేర్. నా చుట్టూ కూర్చున్న 8 మందిలో ఒక ఆయన ఆ రోజున సింగపూర్లో బార్క్లేస్ VP. ఆయన చెప్పాడు ఆ రోజు, జిగ్నేష్, ఐఎమ్ 30 enough, ఐ హావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ ఐ డ్రీమ్డ్ ఇన్ మై లైఫ్, నౌ ఐ కెన్ డూ వాట్ ఎవర్. అండ్ ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన మాకు మెంటర్ అనమాట, గైడ్. సో కూర్చోబెట్టి అందరికీ ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చాడు. చెక్ రాసి ఆయన ఇచ్చాడు. ఐ కెన్ నెవర్ ఇమాజిన్ దట్. ఇచ్చి ఏం చెప్పాడు, మీకు నేను ట్రేడింగ్ నేర్పించాను, ఇప్పుడు యూ గో అండ్ స్టార్ట్ డూయింగ్ ట్రేడింగ్, డబ్బులు పోయినా పర్లే, ఈ డబ్బులు వాడు చేసుకోండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నా పక్కన కూర్చున్న అతను ఈజ్ IAS ఆఫీసర్. సో ఎవ్రీ వన్ ఇన్ ద ట్రైన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ లీడర్ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ టుడే. గ్రేట్. సో అట్లా, అండ్ ఆ ట్రైన్ ఆ రోజు నేను ప్రతి ఇయర్ వెళ్తున్నా. దట్స్ వేర్ ఐ మెట్ మై వైఫ్. Oh wow. So atla that train gave me a lot. Nice. So that's called Jagrati Yatra. You should not miss that. That's crazy. Ante the process ela untundi. If you have some links, I'll just share it in the description. In fact, as we speak, application forms are open. You can log on and kinda I'll try to put the links. Jagrati Yatra YouTube lo Jagrati ani kodte asala ee experience ela untundo meeku oka snapshot lo manchi videos vastayi. That's crazy. So that's one thing. So yeah, there are many interesting such things that you have. That's what మన ప్రాపర్ వీడియో చేద్దాం, చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది.
సో జిగ్నేష్, ఐ ఫీల్ మనకి టైం సరిపోదు అనిపిస్తుంది నాకు మాట్లాడుతూ ఉంటే. అసలు తెలియట్లేదు అసలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అని కూడా. సో ఐ థింక్ లైక్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు హోల్డ్ ది పాడ్కాస్ట్ ఫర్. బట్ ప్రతి పాడ్కాస్ట్లో నేను ఒక 2 questions అడుగుతా. ఒకటి అబౌట్ ఇన్స్పిరేషన్ అండ్ వన్ థింగ్ ఇస్ అబౌట్ సజెషన్ ఫర్ మీ అండ్ పర్సనలీ. వంశీ ఒకరు సజెషన్ అడిగితే ఏమి ఇస్తారు అని. ఈ పాడ్కాస్ట్లో ఐ వాంట్ టు ఆస్క్ అనదర్ క్వశ్చన్ ఆల్సో, థర్డ్ క్వశ్చన్. ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ దట్ యూ హ్యావ్ రీసెర్చ్ ద లాట్ అని. సో మీరే ఎందుకు మీ బెస్ట్ టీచర్ గురించి మాట్లాడదు అనిపించింది నాకు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీవన్ లైక్ దట్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ బెస్ట్ టీచర్స్ ఆర్ ఎనీవన్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను యూజ్ చేసేది ప్రతి దానికి ఒక 3 టీచర్స్ వెనకాల ఉన్నారు. ఓకే. సో ఈ 3 నా లైఫ్లో ఒక్కొక్కటి కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఇంకా దే ఆర్ మెనీ అదర్స్ డూయింగ్ మెనీ అదర్ కాంట్రిబ్యూషన్స్ టు. బట్ నేను నా వర్షన్ ఆఫ్ దిస్ జిగ్నేష్ బయటకు కనిపించిన వర్షన్కి 3 మెయిన్ రీజన్స్. సో ఆ 3లో నెంబర్ 1 మై ఇంటర్మీడియట్ ఫిజిక్స్ టీచర్, ARB, ఏ రాంబాబు గారు అని. ఎక్కడ ఇంటర్మీడియట్ ఎక్కడైంది? నేను KKR క్యాంపస్ అని చెప్పి, అది కూడా అది ఇంకొక స్టోరీ. అన్ని స్టోరీస్ ఉంటాయి అట్లా. సో ఆ క్యాంపస్ లో దిస్ ఫిజిక్స్ టీచర్, he used to be a young Gen Z level teacher back in the day. 2008 to 10 టైంలో చెప్తున్నాను నేను, 6 to 8 టైంలో. సో మంచి ఫ్యాన్సీగా, వెరీ ఫ్రెండ్లీ, అండ్ హీ యూస్ టు మేక్, అంటే సరిగ్గా క్లాసులు వినకపోయినా ఏదైనా సరిగ్గా చెప్పపోయినా కామెడీ చేసాడు అనమాట. గర్ల్స్ ముందు వాళ్ళ ముందు కామెడీ చేసేప్పటికి మనకి కింద నుంచి ఫైర్ తన్నుకొచ్చారు. అలా తన్నుకొచ్చే రోజు నేను మొత్తం హెచ్సి వర్మ తీసి ఆ చాప్టర్ రెడీ అయిపోయి వెళ్ళి ఆయన ఏమడుగుతూ నేను ముందే రెడీ అయిపోయి టక్క చెప్పడం మొదలుపెట్టా. ఆయన కొంచెం షాక్ అయ్యాడు, లాస్ట్ బెంచర్ వీడియో ఇట్లా చెప్తున్నాడు అని. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడిగాడు, నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యాలి ఈసారి కూడా. థర్డ్ డే మళ్ళీ. అలా హీఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్ ఫర్ మీ టు గెట్ రియల్ ప్యాషన్ టువర్డ్స్ ఫిజిక్స్. సో అండ్ హీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ మెనీ అదర్ వేస్. సో ఆయన నెంబర్ 1. నాకు సబ్జెక్ట్లోకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది ఆయన. రెండో పర్సన్ మై ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్. ఇన్ఫాక్ట్ దీని గురించి నాకంటే ఎక్కువ రామ్ గోపాల్ వర్మ మాట్లాడారు. సో దిస్ ప్రొఫెసర్ సత్యేంద్ర, ఆయన గురించి. సో సత్యేంద్ర గారు వాజ్ ఎ జూనియర్ టు రామ్ గోపాల్ వర్మ ఇన్ విఆర్ సిద్ధాంతం. అండ్ ఆయన ఎక్కడ మాట్లాడినా ఈయన గురించి చాలా బాగా మాట్లాడతారు. ఆ రోజే ఈయన మోస్ట్ అడ్వాన్స్డ్ మెచ్యూర్ వైజ్ బీయింగ్ అని చెప్పేసి. సో రామ్ గోపాల్ వర్మ నుంచి క్రెడిట్ వచ్చిందంటే మామూలు కాదు అని అనుకుంటారు బయట. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్. సో దిస్ ఈజ్ ఎ పర్సన్. నేను సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. బంక్ చేసి బయట టైంపాస్ చేసి చేతిలో ఒక వాచ్ పెట్టుకుని నకల్ డస్టర్ లాగా బ్యాక్ పాకెట్లో బుక్ పెట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. అలాంటిది ఫస్ట్ టైం ఈయన క్లాస్కి వెళ్ళాను నేను. ఈయన ఇటు తిరిగి చాప్టర్ 1 అని హెడింగ్ పెట్టాడు. ఇటు తిరిగి స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను మీకు ఎలా స్టోరీ చెప్తున్నాను, నాకు ఆయన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టోరీస్ దట్ హి టోల్డ్ us about is ఏరోప్లేన్ విండో కర్వ్డ్గా ఎందుకు ఉంటుంది, స్క్వేర్ మన బస్సు లాగా స్క్వేర్గా ఎందుకు ఉండదు అని క్వశ్చన్ అడిగాడు. మేము ఎవరో రకరకాల ఆన్సర్లు చెప్పి కాదనుకున్న తర్వాత ఆయన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక టైంలో ఏరోప్లేన్ విండోస్ యూస్ టు బి స్క్వేర్స్, లైక్ అవర్ బస్ విండోస్. అండ్ ఏరోప్లేన్ ఈజ్ ఏ క్యాబిన్ లైక్ ఎ బెలూన్, ప్రెషరైజ్డ్. సో జనరలీ ఏ బెలూన్ ఎప్పుడు పగులుద్ది, ఎక్కడ పొడిస్తే అక్కడి నుంచి క్రాక్ స్టార్ట్ అయ్యి పగిలిపోతుంది. సో ఏరోప్లేన్లో కూడా పగిలిపోవడానికి రీజన్ ఏమొచ్చు అంటే ఎక్కడ క్రాక్ స్టార్ట్ అయితే పగులుద్ది. సో ఒక టైంలో 1960s and 70s హెవీ ఫ్లైట్ క్రాషెస్ అవటం మొదలుపెట్టాయి. సో ఫోరెన్సిక్ అనలిస్ట్ వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది క్రాష్ అని చెప్పేసి స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఫైనలీ వాళ్ళు కనుక్కుంది ఏంటంటే కల్పరేట్ విండో డిజైన్. ఆ విండోలో షార్ప్ ఎడ్జెస్ ఉండటం వల్ల అక్కడి నుంచి క్రాక్ స్టార్ట్ అయ్యి మొత్తం పెనిట్రేట్ అయ్యి పగిలిపోవడం మొదలుపెట్టింది. ఓకే. సో ఫర్ దట్ వాట్ డిడ్ దే డూ, విండోస్ డిజైన్ మార్చారు. ఆ రోజు నుంచి ఏరోప్లేన్ విండోస్ ఉంటాయి. ఈ స్టోరీ చెప్పాడు ఆయన మాకు. చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళి అండర్లైన్ చేసి ఎండ్ ఆఫ్ చాప్టర్ 1 see you tomorrow అన్నాడు. అండ్ హీ యూస్ టు టీచ్ us మెటీరియల్ సైన్స్. ఆ రోజు లెసన్ టాపిక్ క్రాక్ ప్రాపగేషన్. దట్స్ ద టీచర్ హూ గేవ్ మీ దట్ ఇన్సైట్ ఆఫ్ స్టోరీ టెలింగ్. ఇన్ఫాక్ట్ నేను ఇందాక మీకు ఇచ్చిన స్టోరీ, ఎడ్యుకేషన్ ఇచ్చిన స్టోరీ ఏదైతే ఉందో దానిలో 2-3 ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చిన దాని నుంచి ఇన్స్పైర్ చేసి. సో అట్లా మీరు ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ గురించి అన్నారు కాబట్టి దట్ ఈస్ వాట్ విచ్ మేడ్ మీ టు వాచ్ యువర్ వీడియోస్ అండ్ టెక్స్ట్ యూ పర్సనలీ. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనం. Absolutely. I think I'll give that credit to this teacher. That's crazy. And ఆయన చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ పని ఏంటంటే he realized potential in me and he gave me an internship
ఆయన కింద చిన్న చిన్న స్టైపెండ్ కూడా ఇచ్చేవాడు నాకు ఆ రోజుల్లో ఆయన. Nice, nice, nice. సో ఇవన్నీ కాక ఒకరోజు నాతో లెసన్ చెప్పించాడు క్లాస్ మొత్తానికి. ఓ వావ్. నేను క్లాస్కి వెళ్ళేవాడిని కాదు, లాస్ట్ మినిట్ కూర్చొని గోల్ చేసేవాడిని నేను. అలాంటి నన్ను లెసన్ చెప్పించేటప్పటికి ఆ లెసన్ అయిపోయే టైంకి మొత్తం అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ పీపుల్ స్టార్ట్ క్లాపింగ్. దట్స్ ద డే హీ గేవ్ మీ ద టేస్ట్ ఆఫ్ ద డైరీ మిల్క్ సిల్క్. సిల్క్ ఏంటి చేస్తే తెలుసు కదా మనకి, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హస్ డన్ ఫర్ మీ టు టీచ్. నైస్. And whatever I am in one way is because of that gentleman. నైస్. Now the last and the most important teacher. So this is again during my engineering, but it's outside college. Okay. Mohammed Abdullah. ఓకే. So this gentleman gave me the confidence that I needed. ఆయన ఒకరోజు మా క్లాస్లో ఒకటి చెప్పారనమాట, జిగ్నేష్, నాట్ జస్ట్ జిగ్నేష్, క్లాస్ మొత్తం అడ్రస్ చేసి చెప్పిన విషయం, ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, అది ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా చేసేసేయండి. ఓకే. అరే అంటే ఏంటి అని ఆలోచించా. నేను ఇప్పుడు ఈరోజు ఆ రోజు వైజాగ్లో ఉండేవాళ్ళం మేము. గ్రాండ్ బే హోటల్కి వెళ్ళి టీ తాగుతూ అటుపక్క ఉన్న అందరు రిచ్ పీపుల్తో కూర్చొని ఒక ఫీల్ ఒక లుక్ ఇచ్చుకుంటే నీకు సాటిస్ఫాక్షన్, నీ కాన్ఫిడెన్స్ వస్తుందంటే చేసేయి, ఎంత ఖర్చు అయినా పర్లా. అలా ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ మై సెల్ఫ్. ఓకే, ఆ రోజు వరకు మన హెయిర్ కట్కి 20 రూపాయలకి వెళ్ళేవాళ్ళం. సడన్గా ఐ సెడ్ దిస్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ ఆఫ్ హౌ ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్. సో ఐ స్టార్ట్ గోయింగ్ టు, ఆ రోజు నేను ఎఫర్ట్ చేయగలిగిన దాంట్లో బెస్ట్ ఒక 200 రూపీస్ ఖర్చు. అట్లా ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మీ అండ్ ఐ స్టార్టెడ్ కాపీయింగ్ దిస్ జెంటిల్మెన్ ఇన్ హిస్ మేనరిజమ్స్. సో దేర్ ఇస్ ఎ గ్రేట్ సేయింగ్, గుడ్ ఆర్టిస్ట్ కాపీ, గ్రేట్ ఆర్టిస్ట్ స్టీల్. సో ఇది ఎవరూ చెప్పలేదు, పికాసో చెప్పాడు ఇది. సో ఐ స్టార్టెడ్ కాపీయింగ్ దిస్ జెంటిల్మెన్ యాజ్ ఇట్ ఈస్, నా మేనరిజమ్స్. అక్కడ నుంచి ఈవెన్చువల్లీ ఐ స్టార్ట్ క్రియేటింగ్ మై ఓన్ మేనరిజం. సో అట్లా మై పర్సనాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఐ లుక్ అవుట్ సైడ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై దిస్ జెంటిల్మెన్. గాట్ ఇట్. So these are the 3 important influences in my life to become who I am right now. That's crazy. అంటే కలుస్తూ ఉండేవారా తర్వాత కూడా? అంటే సత్యేంద్ర గారిని కాలేజ్ తర్వాత కలవలేదు మళ్ళీ. ఓకే. బట్ ఐ ఆల్వేస్ కీప్ ఫాలోయింగ్ అప్ ఏం జరుగుతుంది ఆయనతో. నైస్. ఏఆర్బి గారిని కాలేజ్ తర్వాత నేను మళ్ళీ కలవలేదు. బట్ మొహమ్మద్ అబ్దుల్లా, దిస్ జెంటిల్మెన్ ఐ బీన్ ఇన్ టచ్. నైస్. అక్కడే ఉంటారా? ఇన్ఫాక్ట్ ఐ వర్క్ ఫర్ హిమ్. నేను ఫస్ట్ స్టార్ట్అప్ మూసేసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి, సార్ let's figure out something ante he gave me an opportunity. Oh, nice. So we started working on something else together. Crazy. So he has become my boss as well eventually. Oh, okay, got it. So yeah, now any inspiration, adi situation avvochu, any personality avvochu, anything. అంటే కొంతమంది బుక్స్ గురించి చెప్తారు, కొంతమంది సిచ్యువేషన్ గురించి కూడా చెప్తారు. Absolutely. My life, I should dedicate most of my success to one bookstore. In fact, 2 bookstores. Okay. So కాలేజ్లో ఉన్నప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఐ వాజ్ ఎక్స్పోజ్. ఆ రోజు వరకు బుక్స్ చదవడం ఈ కాన్సెప్ట్ లేదు మాకు. చిన్నప్పుడు మన ఇళ్లలో పేరెంట్స్కి అది లేదు, సో మనకి అది లేదు. సో ఒక రోజు ఎవరో చెప్పారు నాకు, ఆల్కెమిస్ట్ ఒక బుక్ ఉంది, చదువు బాగుంటుంది అని. చదివా. గుడ్ థింగ్, నేను మొదలుపెట్టిన తర్వాత ఆ బుక్ అయినంత వరకు ఆపలేకపోయాను. సో ఫర్ ది ఫస్ట్ టైం ఐ రెడ్ ఏ బుక్ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్. అరే ఇది బాగుంది అని అయిపోయింది. అప్పుడే ఫ్లిప్కార్ట్ వచ్చింది మార్కెట్లోకి. ఓకే. 2008-9 ఇంకొక బుక్ ఆర్డర్ చేశా. ఈసారి ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా అని చెప్పేసి శివ. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ శివ. ఐ డోంట్ సే ఐఎమ్ ఎ భక్త్ ఆఫ్ శివ, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ శివ. ఓకే. సో శివ మీద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా బుక్ వచ్చింది. పార్ట్ 1 వచ్చింది, చదివేశా. పార్ట్ 2 వచ్చింది, చదివేశా. అరే డబ్బులు లేవు నాకు కొనుక్కోవాలి బుక్స్. మా కాలేజ్ లైబ్రరీలో ఇలాంటి రకరకాల బుక్స్ లేవు, మోర్ ఆఫ్ సబ్జెక్ట్ రిలేటెడ్. ఆ రోజు వైజాగ్లో సంథింగ్ దట్ ఐ రియల్లీ రిలేట్ టు ఈజ్ ఎ బుక్ స్టోర్ కాల్డ్ పేజ్. ఓకే. పేజెస్. ఈరోజు అన్ఫార్చునేట్లీ దట్ టు షట్ ద స్టోర్. ఏ బుక్ స్టోర్ లైక్ దాట్ రియల్లీ గేవ్ లైఫ్ టు మెనీ పీపుల్ లైక్ మీ. పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని కాలేజ్కి, అందరు ఇటు వెళ్తే నేను అటు వెళ్ళేవాడిని. అటు వెళ్ళి బండి వేసుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పొద్దునే కూర్చొని మార్నింగ్ నుంచి రాత్రి వరకు నేను అక్కడ స్టూల్ వేసి కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని. ఎవరు డిస్టర్బ్ చేసేవాడు కదా. వెళ్ళిపోవని ఎప్పుడు అనేవాడు. ఇట్స్ అ షాప్ అండ్ దే యూస్ టు సర్వ్ మీ కాఫీ, టీ, సూప్. I just used to sit and read anything randomly. Philosophy, spirituality, science, anything. That's one place I always will have it in my heart. Super. And the other bookstore, I was walking in Bangalore, MG Road. Random bookstore కనిపించింది లోపలికి వెళ్ళా. Bulks of books are dropped there. చూస్తున్నా ఒక చిన్న బుక్ ఇంట్రెస్టింగ్ అనిపించి బయట తీసా. వెనక్కి చూస్తే ఎంఆర్పి 5 రూపీస్, పబ్లిష్డ్ ఇన్ 1969, సెకండ్ హ్యాండ్ బుక్. అరే టైటిల్ చూస్తే స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. 2012 ఇది. తీసుకున్నా, 100 రూపీస్ కొన్నా, తీసుకెళ్ళా. ఆ బుక్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టా. ప్రీఫేజ్ చదివా. నాకు ఏదో అర్థమైంది, మూసేసా. మళ్ళీ ఎప్పుడు తెలుసా
ప్రిఫేస్ మూసేసా. ఇట్ హాస్ బీన్ 10 years, ఇంకా నా దగ్గర ఆ బుక్ అట్లే ఉంది, కొన్ని పేపర్లు ఇరిగిపోయి అప్పడాలాగా. ఓకే. ఈవెన్ టుడే ఐ రీడ్ ద ప్రిఫేస్, మళ్ళీ ఏదో అనిపించి మూసేస్తాను. సో మై ఛానల్ రైట్ నౌ వాట్ ఎవర్ ఐ స్టార్టెడ్ లెస్ ఆఫ్ మోర్, యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. ఓ, సో ఆ బుక్ లో మాట్లాడతాడు, ఇదే వర్డ్స్ యాజ్ గా ఉంటుంది అది, బట్ నేను సమ్మరైజ్ చేసింది అట్లా. ట్రై టు లెర్న్ లెస్ అండ్ లెస్ అబౌట్ మోర్ అండ్ మోర్ బిఫోర్ యూ లెర్న్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. సో ప్రతి దాని గురించి కొంచెం కొంచెం తెలుసుకోండి, మీకు ఏదో నచ్చుద్ది అది పట్టుకోండి, దానిలో లోపలికి వెళ్ళండి. సో ఆ కాన్సెప్ట్ ని వెరైటీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాంట్లో. సో అది అక్కడ చదువుతా, మళ్ళీ నాకు ఏదో అర్థమైపోయింది అనుకో, జోబులు చేతిలో పెట్టుకు వెళ్ళిపోతా, మన పూరి ఈయన చెప్పినట్టు. సో చెప్పినట్టు. సో దీస్ ఆర్ టూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అండ్ నౌ దట్ బుక్స్ గురించి వచ్చింది కాబట్టి another question, last ending ki, like any 3 books that you can suggest to the viewers? Any 3 books that specific niche em avasam ledu. Absolutely. బుక్స్ ఐడియల్లీ నేను మనిషి తగ్గట్టు బుక్ రిఫర్ చేస్తాను. సో నాకు ఆ మనిషి అర్థమైంది దాన్ని బట్టి వాళ్ళకి ఏది బాగుంది నేను చెప్తాను. జనరలీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ స్టార్టింగ్ ఫర్ ది ఫస్ట్ టైం, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ పర్సన్, డెఫినెట్లీ యూ షుడ్ స్టార్ట్ విత్ ది ఆల్కెమిస్ట్. డోంట్ మిస్ దట్ బుక్. బట్ తర్వాత నేను ఒక చిన్న బుక్ చదివా, ఇట్స్ లైక్ ఏ 50-page బుక్, బట్ దట్ ఆల్సో క్రియేటెడ్ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. దట్స్ కాల్డ్ జానథన్ లివింగ్స్టన్, ద స్టోరీ ఆఫ్ ఎ సీ గల్. ఒక పక్షి గురించి అది. సో ఒక దెబ్బ తగిలిన పక్షి తర్వాత ఏమవుతుంది అన్నది వెరీ ఇంట్రెస్టింగ్. పర్సీవరెన్స్, వెనక్కి వెళ్ళి ఫైట్ చేయటం, దాని మీద మాట్లాడుతుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్లీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్ కాల్డ్ ఇకిగాయ్. ఇట్స్ ఎ జపనీస్ కాన్సెప్ట్. మన భాషలో పర్పస్, వీటి గురించి ఉన్నది ఇకిగాయ్ అని మాట్లాడుతుంది. దాంట్లో మన ఇంట్రెస్టింగ్ ఇమేజ్, ఒక డయాగ్రామ్ ఒకటి ఉంటుంది. ద డయాగ్రామ్ సేస్ యూ షుడ్ డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ వాట్ యుర్ ప్యాషనేట్ అబౌట్, నెంబర్ 1. నెంబర్ 2, వేర్ యువర్ స్కిల్స్ ఆర్. నెంబర్ 3, వేర్ ఇట్ విల్ క్రియేట్ సొసైటల్ ఇంపాక్ట్. ఎవరికో అది అవసరం, అలాంటి పని చేయాలి. అండ్ దాని నుంచి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. రైట్. ఇవి 4 ఉన్న పని నీకు నువ్వు ఈరోజే తెలుసుకుంటావో, దట్స్ యువర్ పర్పస్ ఫర్ లైఫ్. గాట్ ఇట్. దట్స్ యువర్ ఇకిగాయ్. నైస్. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఐ థింక్ మన ఆఫీస్ లో కూడా ఉంది కదా బుక్, అది రీసెంట్ గా కనిపిస్తుంది. నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, బట్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ అండ్ రియల్లీ క్రియేట్స్ ఇంపాక్ట్. నాకు యాక్చువల్లీ బుక్స్ చదవడం అంత అలవాట్లేదు, బట్ ఈ మధ్య మెల్లిగా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2-3 అయి ఉంటాయి అంతే. జస్ట్ నేను ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ బికాజ్ ఐ టుక్ ఏ ఛాలెంజ్ కాల్డ్ 75 హార్డ్. మనం చెప్పారు. సో ఆ ఛాలెంజ్ లో ఒక పార్ట్ ఏంటంటే డైలీ 10 pages చదవాలి. సో ఐ సెడ్ ఫస్ట్ లెట్ మీ, నా దగ్గర చాలా బుక్స్ కొన్నా, ఏది ఓపెన్ చేయలేదు ఇప్పుడు దాకా. సో ఫస్ట్ ఈ బుక్ తీసాను, దీంతో స్టార్ట్ చేశాను. మల్టిపుల్ ఉంటాయి కదా 75 హార్డ్ లో. సో 75 హార్డ్ ఛాలెంజ్ ఏంటి అంటే, దిస్ ఇస్ నాట్ ఎ ఫిట్నెస్ ఆర్ మెనీ పీపుల్ థింక్ ఇట్స్ ఎ ఫిట్నెస్ ఛాలెంజ్. నో, ఇట్స్ ఎ మెంటల్ ఛాలెంజ్. ఓకే. సో టు గెట్ టు యువర్ బెస్ట్ మెంటల్ సెల్ఫ్, you have to take this challenge. Got it. And 75 days continuously every day you have to do 45-minute workouts two times. దానిలో ఒకటి కంపల్సరీ బయట ఉండాలి, అవుట్డోర్స్ లో. You have to drink 1 gallon of water, 4 liters of water. You have to read 10 pages of a book. You have to follow a diet, no alcohol, and no other cheat meals. Got it. And you have to take 1 progress picture. Okay, every day. And it's చాలా ఈజీగా అనిపిస్తుంది, అర్థమవుతుంది. Absolutely tough. That's it. It's called 75 hard. Got it. And those who can finish it definitely will see improvements in fitness. Got it. But mentally they'll become super strong. ఎన్ని రోజులు మీరు స్టార్ట్ చేసి? This is my 10th day. Oh, very nice. బ్రేక్ అయితే మళ్ళీ స్టార్టింగ్ చేస్తారంట. ఏ రోజు ఒక చిన్న చీట్ అయినా, ఒక డే డిలే అయినా, you have to start from fresh. Oh. So we should not cheat ourselves first. That's the whole point. Mental challenge is all about you convincing yourself. Got it. Nice. And like now that the last question, నాకు ఏదైనా personal inspiration, I'm sorry, any suggestion from your side? In fact, Vamsi, first time I saw your video, I really felt the name was apt. Raw Talks. నువ్వు నాతో ఇంత రాగా అనిపించట్లేదు కానీ ఇప్పుడు నువ్వు సాఫ్ట్గా మాట్లాడుతున్నావు. బట్ ద 1 or 2 videos దట్ ఐ ఫస్ట్ గ్లిమ్స్ లో చూసినవి రా టాక్స్. ఏంటి ఇప్పుడు నువ్వు ఏంటైతే ఏం చేయాలి చెప్పేటప్పుడు, వీడియో కెమెరా ముందు చెప్పేటప్పుడు కూడా షర్ట్ బటన్ తీసి ఇప్పుడు నువ్వు చెప్పు ఇది కదా ఏం చేస్తావు. ఐ థింక్ దట్ కనెక్ట్స్ వెల్. Got it. దట్ కనెక్ట్స్ వెల్ టు యంగ్ పీపుల్. వాడికి తెచ్చే కొట్టే
వాడిని నువ్వు ఏదో ఇంప్రెస్ తెచ్చే అన్నట్టు వాడిని ఇంప్రెస్ చేయడం కోసం చెప్పినట్టు కాకుండా నువ్వు డైలీ లేతే చావు రామ్ గోపాల్ వర్మ ఇంకొక వర్షంలో కనిపించింది నాకు దాంట్లో. సో యూ ఆర్ డూయింగ్ రియల్ గుడ్ జాబ్ అండ్ ద ప్రూఫ్ ఇస్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. Yeah, exactly. I can see the followers base whatever it is. Engagement anta. So you should stick to your fundamentals. Tappakunda. Don't move out of it. Evado నువ్వు అలా చేసావు ఇలా నచ్చలేదు బాధ అంటే మారద్దు. You stick to be who you are and keep doing what you are doing. ఇన్ఫాక్ట్ మీరు అన్నారు కాబట్టి ఒక 2 పాడ్కాస్ట్ క్యాన్సిల్ చేసుకున్నాం దానివల్ల ఫార్మాట్ నాకు ఇలా వద్దు అనేసరికి నో ఐ విల్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్పి కూడా. You define your boundaries, let others play as per that. Thank you. So sure, noted. Kill it. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ సెషన్. మా వాళ్ళందరికీ నచ్చినట్టుంది, మొహాలు చూస్తే తెలిసిపోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. ఇంకా మోస్ట్ పాసిబుల్లీ ఇంకోసారి కూడా నేను ఐ హ్యావ్ టు హోస్ట్ యూ అగైన్ అని ఐఎమ్ థింకింగ్ అ లాట్ అబౌట్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఇంకా వెనకాల తిరుగుతున్నాయి. సో ఐ హ్యావ్ టు రీసెర్చ్ మోర్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐల్ సిట్ విత్ యూ అగైన్. లెట్స్ సీ. దానికంటే ముందు నేను అడుగుతాను పాడ్కాస్ట్ కి. తప్పకుండా. లెట్స్ గో ఆన్ ది రికార్డ్స్. Absolutely wonderful. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for having me. Thank you. Bye.